నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు కూడా ఇది బీజేపీ వదిలిన బాణమేనా? ఎందుకంటే లాస్ట్ టైం మనం కవిత గురించి మాట్లాడాం, అట్లనే ఇది తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడినాం. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ఒక ఐడియాలజీ. ఇవాళ భారతదేశంలో ఏమైనా కట్టిందంటే కాంగ్రెసే కట్టింది. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు దుర్మార్గుడు, ఏం చేయలేదు. తన 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 తనకు తన యొక్క కుటుంబాన్ని మాత్రమే ఇది చేసుకున్నాడు. అక్కడ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు మొత్తం దేశ సంపదను దోసుకుంటున్నారు. సో ఇవన్నీ ఆలోచించే మనం కొట్లాడి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అని తెచ్చుకున్నాం. ఓకే, సో చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన ఇవన్నీ ఎంత వీలైతే అంత చేస్తున్నారు. కానీ ఈజ్ దట్ ఎనఫ్? ఇప్పుడు చేస్తుంది మన యొక్క ఏమంటారు, మన అంటే నేను ఏమంటున్నా అంటే ఎక్కడ నాకు ఒకటి, మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో గెలవని వాళ్ళని పార్లమెంట్లో గెలిపించడం అనేది అది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఏమంటాడు, నా అంచనా ఎప్పుడు తప్పు కాలేదంటాడు. కానీ అయింది కదా, పార్లమెంట్లో 14 సీట్లు 16 సీట్లు వస్తాయి అన్నాడు, రాలే కదా, 8 వచ్చినాయి కదా. సో అక్కడ బ్లండర్ మిస్టేక్ జరిగింది. అది ఎందుకు చేసిండు అనేది ఇక ఆయన అంతరాత్మకే తెలవాలి, రేవంత్ రెడ్డి గారికే తెలవాలి. ఓకే, అది కాకుండా గొడగొడ ఏడుస్తున్నారు తెలంగాణ వ్యాపారస్తులు, తెలంగాణకు చెందిన ఇది వైశ్యులు, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన వాళ్ళందరూ గొడగొడ ఏడుస్తున్నారు. అరే, ఈ ఉత్తరాదిలది ఆంధ్ర పెట్టుబడిదారులది కానీ, ఉత్తరాది పెట్టుబడిదారులది కానీ చాలా ఏమంటారు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని గొడవలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. అనేక రకాలుగా వాళ్ళ పనులు వాళ్ళకున్నా కానీ వాళ్ళ కెపాసిటీకి మించి అడుగుతుంటే ఎందుకు ఒక ఫర్మ్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అని. ఇప్పటివరకు ఇంకా 4 మంత్రి పదవులు, హోంశాఖ, విద్యాశాఖ, ఇంకా 2 శాఖలు ఏమైనా మర్చిపోయినా. సో 4 శాఖలు ఇంకా ఎందుకు భర్తీ చేస్తలేడు అనేది ఒక క్వశ్చన్. ఓకే, అట్లనే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేసుకొని బతకాలి అంటే, డే టు డే వ్యవసాయము, లేకపోతే ఏదొక ఏమంటారు చేతి వృత్తులు, లేదు అంటే ఏమంటారు ఎవరో ఒకరి దగ్గర జీతం ఉండు, ఏదో చిన్న చిన్న పనులే తప్ప 10 మందికి జీతం ఇచ్చే స్థాయికి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మన హైదరాబాద్కి వచ్చి, మన తెలంగాణకు వచ్చి, ఈవెన్ డిస్టిక్లలో కూడా చూడండి మీరు. సో అయితే ఆంధ్ర పెట్టుబడిదారులు ఉంటున్నారు, లేదు అంటే ఈ ఉత్తరాది పెట్టుబడిదారులు ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టగలుగుతున్నారు? వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఎందుకు ఆడుతున్నాయి? మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పైసలు ఎందుకు ఆడతలేవు? మన ప్రాంతంలో మనం ఎందుకు వ్యాపారం చేయలేకపోతున్నాం? వాడు ఎక్కడి నుంచో ఏది రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాడి సక్సెస్ఫుల్గా వ్యాపారం చేయగలుగుతున్నాడు. మన ప్రాంతంలో వాని భాష కాదు, వాని కల్చర్ కాదు, మన కల్చర్ గురించి వానికి తెలియదు. వాడు ఇక్కడ కనెక్ట్ కాడు. పండుగలు, మేజర్ పండుగలు వస్తే మళ్ళీ అక్కడికే పోతారు. ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ పండుగలే చేసుకుంటారు. ఇలా మన లోపల ఒకరు కలవరు. అయినా సరే వాడు ఇక్కడ మన దగ్గరకు వచ్చి సక్సెస్ఫుల్గా అన్ని పెట్టుబడి పెద్ద వ్యాపార బాగా డబ్బులు వచ్చేటని వాళ్ళు చేయగలుగుతున్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన గడ్డ మీద మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇవాళ తెలంగాణలో ఏ టీవీ స్టేషన్లు మనం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాడు. తెలంగాణకు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండొద్దు? మరి తెలంగాణ అస్తిత్వం, ఇప్పుడు తెలంగాణలో మేము ఆంధ్రప్రదేశ్లో కలవము అన్నాం. కలవము అంటే అప్పుడు ముల్కీ నిబంధనలకు ఒప్పుకున్నారు, తర్వాత ముల్కీ నిబంధనలు ఎత్తేసారు. తెలంగాణ ప్రజలనేమో తెలంగాణ ఫుల్ టైం ఉన్న వాళ్ళనేమో కాంట్రాక్ట్ చేసారు, ఆంధ్రాకి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళనేమో ఫుల్ టైం చేసారు. ఇవన్నీ నెత్తి నొప్పి తట్టుకోలేకనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న దానికి అర్థమేముంది? తెచ్చుకున్నాక ఒక కేసీఆర్ కుటుంబమో ఇంకోరి కుటుంబమో బాగుపడడానికి కాదు కదా తెలంగాణ తెచ్చుకుంది, అవునా కాదా? సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఎందుకు టీవీ స్టేషన్ పెట్టుకోలేకపోతున్నారు? తెలంగాణ ప్రజలు ఎందుకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయలేకపోతున్నారు? ఒక జీ టీవీ కానీ, ఈటీవీ కానీ అన్ని ఆంధ్రలో ఎందుకుంటున్నాయి, లేకపోతే ఉత్తరాదిలో ఎందుకుంటున్నాయి, ఆ జైన్లో ఎందుకుంటున్నాయి, ఆర్య బనియాలో ఎందుకుంటున్నాయి, ఆంధ్రలో ఎందుకుంటున్నాయి? వాళ్ళందరి దగ్గర పెట్టుబడి ఎక్కడిది? మన దగ్గర ఎందుకు లేదు? ఆంధ్రలో సినిమాలు ఎందుకు తీయగలుగుతారు, మనం ఎందుకు తీయలేకపోతున్నాం? ఇప్పుడు వాడు తీస్తే ఏం తీస్తాడు? మనని తెలంగాణ వాళ్ళని ఎక్కిరించడానికి తీస్తాడు,
ఈ యొక్క ఆంధ్రోడ ఉత్తరాదోడ సినిమా తీస్తే తెలంగాణ కల్చర్ని, ఆ యొక్క తెలంగాణ భాషని, తెలంగాణ అస్తిత్వాన్ని అలా ఉండే విధంగా తీస్తారా? ఎన్నో వచ్చినాయి తెలంగాణ, నిజంగా తెలంగాణ అని ఒక ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేసినాయి. నాకు తెలిసి ఏళ్ళ మీద వచ్చినాయి సినిమాలు. నాకు తెలిసి ఆ దిల్ రాజ్ది అదేంది, ఆ యొక్క అదేమో సినిమా వచ్చింది కదా దిల్ రాజ్ది, మర్చిపోతే అది సాయి పల్లవిది, అదేం సినిమా, ఫిదా. గా ఒక్క సినిమాలని ఇంత కొంచెం తెలంగాణ యాస భాష హీరో హీరోయిన్ పెట్టింది చూసినా కానీ మిగిలిన ఎక్కడన్నా మన ఐడెంటిటీ ఏడని ఉన్నది. ఆర్యా 2 తీసుకో, ఆర్య కాదు ఇది మొన్న వచ్చా కదా వింది, మన యొక్క అల్లు అర్జున్, ఏదైనా తీసుకో అంత విజయవాడ చుట్టే ఉంటుంది, అంటే ఆంధ్ర సైడే ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సినిమాలు రావు. అదే తెలంగాణ ఒకటి తీస్తే అది కూడా దిల్ రాజు ఎందుకు వచ్చింది, దిల్ రాజు తెలంగాణ కాబట్టి వచ్చింది. కాబట్టి టిపికల్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందనుకో, డెఫినెట్లీ కరీంనగర్లో ఏమవుతుంది, నల్లగొండలో ఏమవుతుంది, పాలమూరులో ఏమవుతుంది, అన్ని కరెక్ట్గా అక్కడ యాస, అక్కడ భాష, అక్కడ కల్చరు, అక్కడ ఐడెంటిటీ సినిమా మంచిగా వస్తుంది. బలగం వచ్చింది ఎందుకంటే వేణు అంటే ఆయన తెలంగాణ ఉన్నాడు కాబట్టి. కానీ ఎంతమంది ఉన్నారు వేణు లాంటి డైరెక్టర్ కానీ, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఎంతమంది ఉన్నారు? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మరి అట్లాంటప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని చూపెట్టే సినిమాలు ఏడొస్తున్నాయి? 100 సినిమాలు అయితే 1-2 వస్తే అది లెక్కనా? మరి కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఔత్సాహికులని, తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క 24 క్రాఫ్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫోక్ సింగర్స్ ఉన్నారు. అందులో కొంతమంది క్లాసికల్ కూడా నేర్చుకుంటే ఇది యొక్క ప్లేబ్యాక్ సింగర్ కాగలుగుతారు. ఇప్పుడు మధుప్రియ ఉంది, సో ఆమెకు ఫోక్లో ఉన్నంత పట్టు ఈ క్లాసికల్లో లేదు. అట్లాంటి వాళ్ళకి నేర్పిస్తే దే ఆల్సో బికమ్ ప్లేబ్యాక్ సింగర్స్ కదా. ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ బ్రాహ్మణులు, ఆంధ్రలో ఎందుకు ఉండాలి, తెలంగాణలో ఎందుకు ఉండొద్దు? ఇలా టాలెంట్ లేదా? మొన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని ఇచ్చిండు. గద్దర్ ఫోక్ అవార్డ్స్ అని ఇస్తే మంచిగా ఉంటుంది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఏంది కదా, గద్దర్ ఫోక్ సింగర్ అవునా కదా, మళ్ళీ ఇచ్చేసి ఆ సినిమా గద్దర్ ఆ సినిమా అవార్డ్స్ కి పైసలు ఇచ్చాడు. ఏది ఎంతనా ఇచ్చిండు, ఒక్కొక్కరికి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు ఎంతనా ఇచ్చిండు. మరి ఈ ఫోక్ వాళ్ళకి కూడా ఒకటి పెట్టవచ్చు కదా అవార్డు, వీళ్ళకి కూడా పైసలు ఇవ్వచ్చు కదా. ఐ డోంట్ నో. అంటే మన అస్తిత్వం గురించి, మన ఐడెంటిటీ గురించి ఇప్పుడు ఏది మన యొక్క ఈ తెలంగాణలో పెట్టుబడి పెట్టేటోళ్ళు లేరు అనుకుందాం. ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, వాళ్ళు సొంత పైసలు పెడతలేరు. ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, ఆంధ్ర ఆయన ఒక సినిమా తీయాలి, మార్గదర్శి అంటే ఆయన పెట్టిండు. ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈటీవీ రామోజీరావు ఇంత పెద్ద స్థాయికి ఎదిగిండు, అది గొప్పోడు గిప్పోడు అని చెప్తారు. ఎట్లా ఎదిగిండు? ఆయన సొంత పైసలు పెట్టలే, బ్యాంకులకి వెళ్ళి లోన్లు కూడా తీసుకోలే. మరి ఏడికి పైసలు? అందరి దగ్గర చిట్టీలు వేసిండు. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ అని చేసిండు. మన దగ్గర అన్ని పైసలు నీకు ఇంత ఇస్తా, అంత ఇస్తా, ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని వేసి మనం దాచిపెట్టుకున్న పైసలు తీసుకొని ఆయన వ్యాపారం చేసిండు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమా తీయాలనుకో, అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ అందరి దగ్గర పైసలు వసూలు చేసుకుంటున్నారు. అక్కడ ప్రజల దగ్గర లాభం వస్తే మళ్ళీ మీకు తెచ్చిస్తామని చెప్తున్నారు. అంటే నేనేమంటున్నా, వాళ్ళు ఏదో పెట్టుబడి ఉండి సొంతంగా పైసలు ఉండి వ్యాపారం చేస్తలేరు మెజారిటీ. అర్థమైందా? అన్నప్పుడు అంటే వాళ్ళు ఒక క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు, లేదంటే ఈ యొక్క ఇప్పుడు అమూల్ కంపెనీ ఉంది. అమూల్ అనేది ఒక వ్యక్తిది కాదు, అది కోఆపరేటివ్. అంటే ప్రజలందరూ కలిసి మనిషికింత వేసుకొని పెట్టుకున్నది, కోఆపరేటివ్ అంటారు. సహకార బ్యాంకులు, సహకార అంటారు కదా, ఆ టైపు. సో అంటే అందరి పెట్టుబడి ఉంటుంది. ఇట్స్ ఈక్వల్ టు ప్రభుత్వ రంగ సంస్థ, అంతే కదా. ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఏంది, ప్రజలందరి ట్యాక్సీ డబ్బులు అందులో ఉన్నాయని అర్థం. సో నువ్వు ప్రభుత్వ రంగ సంస్థ పెట్టచ్చు రాష్ట్ర స్థాయిలో. ఓకే, ఆ నిజాం షుగర్ తెరిపిస్తా అన్నావు, కవిత తెరిపియలేదన్నావు, ఇంకోరు తెరిపియలేదన్నావు. మరి నువ్వెందుకు తెరిపిస్తలేవు? ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేస్తలేవు? ఇప్పుడు మన దగ్గర చక్కెర పండుతుంది కదా, మరి చక్కెర కర్మాగారం మనకెందుకు ఉండద్దు? అంటే నేనేమంటున్నా, పైసలు వచ్చేది పెద్ద పెద్ద బడా వ్యాపారాలన్నీ ఆంధ్రలో ఎందుకు ఉంటాయి, లేకపోతే ఉత్తరాదిలో ఎందుకు ఉంటాయి, మనలో ఎందుకు ఉన్నాయి? మనలో ఉంటే లాభం వేరే ఉంటుంది, వాళ్ళు సంపాదించిన పైసలు మన దగ్గరనే ఖర్చు పెడతారు, మన కల్చర్ ఉంటుంది, మన ఐడెంటిటీ ఉంటుంది. ఎందుకు నువ్వు పెద్ద లెవెల్లో చర్యలు తీసుకోలేకపోతున్నావు అనేది ఆలోచించాలన్నా వద్దా? ఈ పథకాలు ఇస్తే ఓకే, ఇవ్వాలి, పేదోళ్ళకి ఇవ్వాలి, టెంపరీగా ఇవ్వాలి, అగ్రి చేస్తా. కానీ
దానివల్ల వాళ్ళ బతుకులు మారుతున్నాయా? నువ్వు ఇస్తేనే తినే పరిస్థితుల్లో ఎల్లకాలం ఉండొద్దు కదా. కొన్ని రోజులు కష్టకాలం ఉన్నప్పుడు మనం సాయం చేస్తాం, కానీ వాళ్ళంతటా వాళ్ళు పెద్ద లెవెల్లో సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీసుకురావాలి కదా. మనం ఇచ్చే స్థాయిలో ఉంచొద్దు కదా వాళ్ళని. అవునా కాదా? అంటే ఏం చేయాలి? ప్రజలు కట్టిన ఎక్కువ ట్యాక్స్ డబ్బులు ఈ సంక్షేమ పథకాలు తగ్గించి, ఈ చిల్లర పంచిపెట్టే పథకాలు తగ్గించి అభివృద్ధికి ఎక్కువ పైసలు కేటాయించాల్సిన అవసరం ఉందా లేదా? నా 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 యొక్క అది లాంగ్ టర్మ్ లో ఒకటేసారి కాకుండా ఆల్టర్నేటివ్ గా మేధావులతో అందరితో చర్చించి గ్రాడ్యువల్ గా ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ విద్యాలయాలు పూర్తిగా ఎత్తేసి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి రీయింబర్స్ చేస్తే అయిపోతుంది. పైసలన్నీ వేస్ట్ అవుతాయి. గురుకులాలకి, ఈ ప్రభుత్వ విద్యాలయాలకి, ప్రభుత్వ హాస్పిటళ్ళకి మళ్ళా మెజారిటీ ఎవడో ఇక దిక్కు దివానం లేనివాడు తప్ప మళ్ళీ మెజారిటీ వాళ్ళు మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. మెజారిటీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ బిడ్డల్ని ఎక్కువ ఫీజు కట్టి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అన్నప్పుడు ఇక పాపం పేదోళ్ళు ఏ దిక్కు దివానం లేని వాళ్ళే ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నారు తప్ప. అంటే అర్థమైంది. సో అది క్వాలిటీ లేదని ఎన్ని జీతాలు ఇచ్చినా, ఎంత మంచిగా చేసినా క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. సో అది ఇది సాధ్యం కాదు. ఇంటి దొంగల్ని పట్టడం ఈశ్వరుతో కూడా సాధ్యం కాదు అంటారు కాబట్టి, సో ఈ దొంగల్ని మనం మార్చే శక్తి మనకు లేదు కాబట్టి అసలు మొత్తానికి ఎత్తేసే. ఎందుకు వీళ్ళకి టీచర్లకు జీతాలు ఇవ్వాలి? ఎందుకు గవర్నమెంట్ డాక్టర్లకు అంత జీతాలు ఇవ్వాలి? వీళ్ళు ఎందుకు పోషించాలి? ఆ పైసలు ఆ విద్యార్థులకి ఇస్తాం, నెలకు 3,000 ఇస్తాం. ఓకే, నువ్వు ఫీజు కట్టుకుంటావో, నువ్వు ఆ ప్రైవేట్ స్కూల్లో ఎంత దాని ఫీజుని బట్టి మనం ప్రైవేట్ హాస్పిటల్స్ ని, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మనం డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కడితే అయిపోయి, హెల్త్ ఇన్సూరెన్స్. అర్థమైందా? సో వాళ్ళని రెగ్యులేట్ చేస్తాం. ఈ రోగానికి ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయొద్దు. ఛార్జ్ చేస్తే నీ పర్మిషన్ రద్దు చేస్తాం. అయిపోయింది కదా. కాలేజీలో అయినా స్కూల్లో అయినా ఈ ఫీజు ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు. అయిపోయింది కదా. ప్రభుత్వం మీద దాదాపు ఈ గురుకులాలకి వీటన్ని మళ్ళీ వాడోడో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వాడోడో పురుగులు తెచ్చి కలుపుతాడు, విషయం కలుపుతాడు, మళ్ళీ ఆ పిల్లలు చచ్చిపోవుడు. ఇదంతా మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఎందుకు జీతాలు ఇవ్వాలి? వీళ్ళని ఎందుకు మేపాలి? ఆ పిల్లలకు పెట్టే తిండిలో కూడా వీడెందుకు దోసుకోవాలి? ఆ స్వేరవాడో ఇంకోడోడో చెత్త నా కొడుకు. ఇదంతా భారం ఎందుకు? దాదాపు 30,000 కోట్లు ఈ సోషల్ వెల్ఫేర్ కి దీనికే విక్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూళ్ళకే, అది గురుకులాలైనా డే స్కూల్స్ అయినా. మళ్ళీ వాళ్ళ టీఏలు, డిఏలు, వాడు ఏం పని చేస్తాడు? 10 గంటలకు వస్తాడు, 4-5కి బిక్తాడు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పని చేస్తాడు, మళ్ళీ ప్రైవేట్ లో ఇంకో క్లినిక్ పెట్టుకుంటాడు. ఎందుకు మనకి ఇది భారం? ఎందుకు? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు, పెట్రోల్ మీద ఈ జిఎస్టీలు, అనేక రకాల ట్యాక్సులు ప్రజలు కడతారు. గరిపట్టి, లేకపోతే భూమి మీద శిస్తు, ఇవన్నీ ఎందుకు వృధా చేస్తాడు? ఈ పైసలన్నీ ఇన్వెస్ట్ చేస్తే, పెట్టుబడి పెడితే మన బతుకులు మారుతాయి కదా. అందరికీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండనప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయొచ్చు కదా. అవునా కదా? వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఒక ఆయన డైరెక్టర్ కావాలని ఉన్నాడు అనుకో, ఆయనకు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు కదా, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టవచ్చు కదా, తెలంగాణ వ్యాపారాన్ని బతికియొచ్చు కదా. వాళ్ళకి ఎంతో కొంత ఒక 4 కలిసి వ్యాపారం పెట్టుకుంటా అంటే వాళ్ళొక 50% మీరు డబ్బులు వేసుకొని, లేకపోతే ఒక స్టార్టింగ్ కాబట్టి ఒక 80% మేము గవర్నమెంట్ ఇస్తాము, 20% మీరు పెట్టుకోండి. అట్లా మీరు 3 years లోపల మెల్లమెల్ల గ్రాడ్యువల్ కట్టుకుంటా పోండి. గవర్నమెంట్ నామినల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సో నువ్వు లాంగ్ టర్మ్ గా ఒక స్ట్రాటజీ తోటి తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల్లో ఎందుకు కాలేకపోతున్నారు? అన్ని మెజారిటీ ఆంధ్రోలే కానీ ఉత్తరాదులే ఎందుకు ఉంటాయి? కార్పొరేట్ హాస్పిటల్ తీయండి, ఒక యశోద తప్ప అన్ని ఆంధ్రోలే. ఒక టీవీ స్టేషన్లు తీయండి, ఒక్కటి కూడా తెలంగాణ ఉంది లేదు టీవీ స్టేషన్. అట్లా నువ్వు ఏ రంగం అన్నా తీసుకో. ఇక ఇవి కాకుండా మొత్తం హోల్సేల్ షాపులు తీయండి, రిటైల్, హోల్సేల్ నుంచి ఇప్పుడు రిటైల్కి వచ్చిర్రు. ఏ షాప్ అన్న తీయండి, పెద్ద పెద్దవి, చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆంధ్రోని అని ఉంటున్నాయి. లేదు అంటే ఈ ఉత్తరాదాలు అని ఉంటున్నాయి. మరి మేమేం చేయాలి? వాడు మరి మమ్మల్ని హైర్ కూడా చేసుకోడు. ఆ చెత్త నా కొడుకు, ఆ ఉత్తరాదోడు మమ్మల్ని తీసుకోడు. ఇప్పుడు మన దగ్గర 1 స్వీట్ షాప్ లో 10 మంది పని చేస్తే 5 తెలంగాణ వాళ్ళు పెట్టుకోవచ్చు కదా.
వాడు రామోజీ ఫిల్సిటీలో 1000 మంది పనిచేస్తే అలా 500 మంది తెలంగాణ పెట్టుకోవచ్చు కదా. వాడు కేర్ హాస్పిటల్ 1000 మంది పనిచేస్తే అలా 500 మంది తెలంగాణ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోడు వాడు. మళ్ళా ఊడ్చేటోని కూడా వాడు ఆంధ్ర నుంచి చేస్తాడు, వీడు రాజస్థాన్ నుంచి చేస్తాడు. మరి మనం ఎందుకు మన దగ్గర ఎందుకు మనం ఎందుకు భూమి ఇవ్వాలి, మనం ఎందుకు వానికి సబ్సిడీలు ఇవ్వాలి, వానికి అన్ని ఫెసిలిటీస్ మనం ఎందుకు ఇవ్వాలి, మన పైసలు తీసుకొని వానికి ఎందుకు ఇవ్వాలి, వాడిని ఎందుకు ధనవంతుని ఇవ్వాలి, మనకి ఏ రకంగా లాభం అవుతుంది దీనికి సంబంధించి? అరే గొడగొడ ఏడుస్తున్నారు. ఈ యొక్క ఏది తెలంగాణకు సంబంధించి ఒక చట్టం దేవయ్య, ముల్కీ నిబంధనలు లెక్క 610 జీవో లెక్క తెలంగాణ బచావో యాక్ట్ ఒక చట్టం దే అంటే ఎందుకు తెస్తలేడు? ఏం పుట్టింది, ఏమైతుంది? ఈ యొక్క ఎవడన్నా తెలంగాణలో వ్యాపారం చేయాలంటే ఈ యొక్క ఏది తెలంగాణ వ్యాపారస్తులకి మనం తక్కువ తీసుకుంటాం ట్యాక్స్, వేరే వాళ్ళకి ఎక్కువ తీసుకుంటాం, వేరే ప్రాంతం వానికి. తప్పేముంది? సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతారు చూసినావా, వాళ్ళు ఇక్కడ ఇది వాళ్ళ ప్రాంతం అని ఫీల్ అవుతలేరు. అర్థమైందా? సో అట్లాంటప్పుడు వాడు మన హైర్ చేసుకున్నప్పుడు, మన ప్రాంతంకి వచ్చి మన అవమానించినప్పుడు, మన ఐడెంటిటీని మన కల్చర్ని దెబ్బ కొడుతున్నప్పుడు మనం ఆడికి పోతలేం. మనం ఆడికి పోయి మనకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ కావాలని అడుగుతలేం. మనం విజయవాడ పోయి అడుగుతలేము, ఆడ ఏది అహ్మదాబాద్ పోయి అడుగుతలేము. మన గడ్డ మీదకి వచ్చి మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్ లెక్క బతుకుడేంది? దానికి ఏం చర్యలు తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ గోయింగ్. నీకు అడ్వైజర్ సరిగ్గా లేరా, లేకపోతే నీ ఫోకస్ అంతా ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఇంకోనికి వంచి పెట్టడానికి, చిన్న పొరగానికి ఇచ్చిన వంచి పెడతారు. అది కాదు కదా ప్రభుత్వం అంటే. అర్థమైందా? వాళ్ళు దొంగలు దోసుకున్నారు, వాడిని తిట్టినాము, వాడిని తీసేసినాం. బీజేపీ ఇంకా గజదం కాబట్టి వాడిని రాణిస్తలేం. కానీ దట్ డస్ నాట్ మీన్ నువ్వు కేవలం ఈ ఒకటి కట్టిన ఇంకోటి వంచి పెడతా అని అందుకోసం కాదు కదా ప్రభుత్వం ఉన్నది. పంచి పెడితే నా బతుకు మారుతుందా? మారది. నేను వంచి పెట్టకపోతే మళ్ళీ దిక్కులు చూసుడు అవుతుంది. అట్లా ఉండొద్దు. టెంపరీగా పంచి పెడతాం, ఎందుకంటే మీరు అందరు బతకాలి కాబట్టి. అది కూడా కనీస అవసరాలు మాత్రమే, కూడు గూడు గుడ్డ లాంటివి. కానీ ఇంత లాంగ్ టర్మ్ లో నీకు బతుకుతాను చూపెట్టాలి. నేను ఎల్లకాలం నేను పంచి పెట్టవద్దు. అర్థమైందా? చూపెట్టాలంటే చర్యలు తీసుకోవాలి. మనం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్లో ఒక 60 నుంచి 70% పెట్టుబడి పెట్టాలి. అర్థమైందా? వాళ్ళకి లోన్లు ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. ఒక 30 to 40% అది కూడా టెంపరీగా వంచి పెడతాం. రోజు రోజుకి ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య కానీ ఈ యొక్క పథకాలు పొందే వాళ్ళ సంఖ్య తగ్గాలంటే వాళ్ళకి బతుకు తెరువు చూపెట్టాలి. అందుకోసం ఏమి చర్యలు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సింపుల్ అడుగుతున్నాం, మేము ఏం పెద్దగా అడుగుతలేం. గోకుల్ చాట్ లాంటి చెత్త నా కొడుకు వాడు ఏది నేను చిన్నప్పటి నుంచి ఫేమస్ అది గోకుల్ చాట్. గంత పెద్దోడు వాడు ఎందుకు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకుంటాడు? కూరగాయలను అమ్ముకునే డిజిటల్ పేమెంట్ తీసుకుంటది. గంత పెద్ద యొక్క మార్వాడోడో ఉత్తరాదోడో ఎందుకు వాడు యొక్క కార్డు గీకే సిస్టమ్ పెడతలేడు? జీపేలో డిజిటల్ ఎందుకు పెడతలేడు? అక్కడ పెద్ద లొసుగుంది. ఇప్పుడు వాళ్ళతోటి మనం కాంపిటీషన్ వ్యాపారం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? తాగివంటే కాదు, వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకే ఒక కారణం ఏంటి అంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఒక సిండికేట్ గా తయారైనరు. వీనికి అమ్మేటోడు, వీడు కొనేటోడు, వీడు ప్రజలకు అమ్మేటోడు, అందరి దగ్గర ట్యాక్స్ తీసేస్తున్నాడు. 18% వాడు జిఎస్టీ దొబ్బేస్తున్నాడు. వాడు కొనే దగ్గర వాడు అమ్మేటోడు మార్వాడోడే, వీనికి తయారు చేసేటోడు మార్వాడోడే. ఓకే, సో వీడు కొనేటోడు మార్వాడోడే. సో కాబట్టి వీడు కుమ్మక్కై ఆ ప్రభుత్వానికి జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, 18% ఎగ్గొడుతున్నారు. అంటే తక్కువలో ఒక 4-5 వేల కోట్లు మనకి గండి కొడుతున్నారు ప్రభుత్వానికి వచ్చే ఖజానా. మరి అది ఆ పైసలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి? ఎట్లా పెన్షన్ ఇవ్వగలుగుతాయి? ఎట్లా ఫ్రీ బస్ ఇవ్వగలుగుతాయి? లేకపోతే ఎట్లా రేపు అభివృద్ధి చేయగలుగుతాయి? ఎట్లా స్కూల్ టీచర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ వాళ్ళకి ఎన్ని డిమాండ్ చేసి కేసీఆర్ వచ్చిన కొడుకు జీతాలు ఎంత పెంచిండు? అరే ఒక్కొక్క టీచర్కి ₹1,00,000 చేసిండు. గంత జీతం ఇస్తారు రోడనా? ఉన్నదా? ప్రైవేట్లో ఉన్నదా? ప్రైవేట్కి ఇంచుమించు సిమిలర్ ఉండాలి. కానీ ప్రైవేట్లో 20,000 వస్తే ఇక్కడ ₹1,00,000 ఇస్తే 5 రెట్లు ఉంటుంది. 5 రెట్లు జీతం గవర్నమెంట్లో. మళ్ళీ నా కొడుకుని ప్రైవేట్కే పంపిస్తా. 20,000 జీతం తీసుకునేటోడే ఆ సారే మంచిగా చెప్తాడు.
మరి ₹1,00,000 తీసుకుంటాడు చెప్పాడు. మళ్ళీ నేను ఎంబీబీఎస్ అప్పుడే పూర్తయి ఆ కార్పొరేట్ హాస్పిటల్ యశోదలో ఎవడు పని చేస్తాడు, కేర్ హాస్పిటల్ ఎవడు పని చేస్తాడు, అపోలో ఎవడు పని చేస్తాడు, ఆ పెద్ద డాక్టర్ ఒకటే ఉంటాడు. రౌండ్లకు వచ్చేది వాడు, మళ్ళీ ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయినాడు ఎంబీబీఎస్ వాడు, వానికి ఎక్స్పీరియన్స్ ఏముంటుంది. వాని దగ్గరికి పోయి నేను లక్షలు ఫీజు కట్టి ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నాకు బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందని వానికి ఫ్రెష్ పోరగాని దగ్గరికి పోయి మనం ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం. అదే గవర్నమెంట్ డాక్టర్ వాడు హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటాడు, ఫుల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, వాడు సీనియర్ ఉంటాడు డాక్టర్, కానీ మొద్దు పాడుకో క్లినిక్లో మంచిగా పని చేస్తాడు, బయట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడు. అరే మొత్తం సంక నాకిస్తున్నారు వ్యవస్థలు. సో వీటిని ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్దడానికి నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు, ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే, రెండోది తెలంగాణ ప్రజలు ఇక్కడ మూలవాసులు ఏది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అన్ని పెట్టుబడి సంస్థలు అన్ని పెద్ద పెద్ద అన్ని ఎక్కువ డబ్బులు వచ్చేటి అన్ని మనం ఎందుకు ఉండొద్దు, మనం చేసినాం అనుకో ఆ పెద్ద పెద్ద అది వేరే ఉంటుంది, ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఆ తెలంగాణ అస్తిత్వము ఐడెంటిటీ ఆ కల్చరు అది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్లస్ తెలంగాణ వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అయితే ప్రతి పైసా వాళ్ళు భూమి కొనుక్కున్నా రెస్టారెంట్లో పోయి తిన్నా ఏం చేసినా ఇక్కడ తెలంగాణ వ్యాపారాలకి తెలంగాణ ప్రజలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి, ప్రభుత్వం ట్యాక్సులు వచ్చినా మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెడుతుంది. అంటే తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఒక అమెరికా తోటి ప్రపంచంలో ఉన్న దేశాలతోటి పోటీ పడే స్థాయికి నగరాలతోటి పోటీ పడే స్థాయికి తెలంగాణ ఎదిగే అవకాశం ఉంది ఎప్పుడు ఈ లోపాలన్నీ సరిదిద్దినప్పుడు. అందుకోసం నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే నువ్వే ఇవాళ కాంగ్రెస్ అనేది ఒక డెమోక్రాటిక్ పార్టీగా ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ లో డెమోక్రసీ ఉంది, తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ కాంగ్రెస్ లో డెమోక్రసీ ఉంది అని నేను అనుకోవట్లేదు. ఒక సీతక్క గారు చెప్తే ఆడ నిర్ణయాలు అవుతాయని నేను అనుకోవట్లేదు. ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తే అయితే అనుకుంటలేను, ఒక ఉత్తమ్ రెడ్డి గారు చెప్తే అయితే అనుకుంటలేను, ఓ భట్టి గారు చెప్తే, కేవలం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తేనే ఫైనల్. మిగతా ఎవ్వరు కూడా ఇవాళ నిర్ణయం చేసే పొజిషన్లో లేరు. అంటే కాంగ్రెస్ అనేది ఒక ప్రజాస్వామిక పార్టీ నుంచి ఇవాళ నియంతృత్వ పార్టీగా అయింది. కాబట్టి ఇవాళ ఎవరిని అడగాలి నేను? ఇప్పుడు భట్టి గారిని నేను ఏమైనా అడిగినా అనుకో సీఎం గారిని అడిగినాక చెప్తా అంటారు, ఇంకో సీతక్కని అడిగినామనుకో సీఎం గారిని అడిగినాక చెప్తా అంటారు. ఎవరిని అడిగినా అదే పరిస్థితి. అంటే మొత్తం అధికారం మొత్తం ప్రజాస్వామిక కాంగ్రెస్ నుంచి ఇలా ఒక నియంతృత్వం అయిపోయింది. సో కాబట్టి ఏ నిర్ణయం చేయాలన్నా రేవంత్ రెడ్డి గారే చేయాలి. ఇవాళ ఆ పరిస్థితికి తెచ్చిండు కాంగ్రెస్ పార్టీని. ఓకే, సో మరి అన్నప్పుడు నిన్నే అడుగుతాం. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు సంక్షేమం అనేది ఓకే, హామీలు మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ హామీలు ఇచ్చినాం, అయినా కానీ మనం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో అది ఓకే, అది ఇక అది నడుస్తుంది, దాని గురించి ఇక మనం. కానీ ద ఫోకస్ అది తగ్గాలంటే ఇది పెంచాలి. దానికోసం ఏం చర్యలు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ నీ మెయిన్ క్వశ్చన్ మార్కు. సో ఆ క్రమంలో ఇప్పుడు ఈ ఉత్తరాదుల దోపిడీ వాళ్ళు ఎంత ప్రైస్కి అమ్ముతున్నారో వాళ్ళు సిండికేట్ అయ్యి ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు జిఎస్టీ కట్టిపియాలి. వాడిని కట్టిపియాలంటే కంపల్సరీగా వాడు క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్ తీసేయాలి, కంపల్సరీగా వాడు డిజిటల్ పేమెంట్ చేయాలి. అంటే క్యాష్తో పాటు డిజిటల్ పేమెంట్ ఉండాలి, కంపల్సరీ రిసీట్ ఇవ్వాలి, కంపల్సరీ. అప్పుడు ఏమవుతుంది, కంపల్సరీగా నీకు జిఎస్టీ యాడ్ అవుతుంది. అయినప్పుడు వాడు ఆ ప్రైస్కి ఇవ్వలేడు. అందుకే వాడు ఏమంటాడు, నీకు నీకు రిసీట్ కావాలంటే ఇంత కట్టు, రిసీట్ వద్దంటే ఇంత కట్టు అంటాడు. ఆ కాన్సెప్టే ఉండొద్దు, రిసీట్ కంపల్సరీ ఇవ్వాలి, రిసీట్ ఇవ్వకపోతే వాడిని రద్దు చేయాలి. అంటే జిఎస్టీ కంపల్సరీ కట్టాలి అంతే. ప్లస్ కంపల్సరీ డిజిటల్ పేమెంట్ ఉండాలి. అట్లా చేయకపోతే వాడిని శిక్షలు చేయాలి. రిసీట్ ఇవ్వకుండా ఓన్లీ క్యాష్ ఓన్లీ చెప్పి జిఎస్టీ ఎగ్గొడతా అంటే ఆ వ్యాపారస్తుని యొక్క పర్మిషన్ రద్దు చేయాలి. ఫస్ట్ స్టెప్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ దోస్ ఆర్గనైజేషన్స్ కంపల్సరీగా తెలంగాణలో ఉండాలి. 100 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో 50 మంది ఉండాలి, 10 మంది ఉంటే అందులో 5 మనోళ్ళు ఉండాలి. లేకపోతే వాని పర్మిషన్ రద్దు చేయి. అర్థమైందా? సో ఇట్లా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఇవి చేయమని అడుగుతున్నాం. అట్లనే టెంపరీగా ఏది మన తెలంగాణ వ్యాపారాలు బతికించడానికి, ఏది వాళ్ళతోటి ప్రైస్ మ్యాచ్ చేయడానికి మనోళ్ళు చేయలేకపోతే టెంపరీగా వీళ్ళకి ఒక ప్రైస్ మ్యాచ్, వాళ్ళు 100 రూపాయలకి ఆ వస్తువు అమ్మిండనుకో మార్వాడైనా, మనకి 100 రూపాయలకు పడతలేదు అనుకో తెలంగాణ ఆయనకి 110 రూపాయలు అయిందనుకో, ఆ 10 రూపాయలు ప్రభుత్వం ఈ తెలంగాణ వ్యాపారస్తునికి ఒక 6 నెలలో 7 సాయం చేయి. లాంగ్ టర్మ్ లో వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తుండో
మనం కూడా అక్కడ నుంచి తేవడానికి వీళ్ళకి ఒక ఏమంటారు ఒక ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడు. వ్యవసాయదారునికి ఏ టైంకి ఏ పంట వేయాలి, మళ్ళా నెక్స్ట్ సీజన్ కూడా అదే పంట వేయాలన్నా, ఇవన్నీ చెప్పడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు పోయి ఆ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. సో వాళ్ళు పోయి ఆ ఫీల్డ్ అన్ని చెక్ చేసి ఈ సీజన్ కి లాస్ట్ టైం చెరుకు వేసినావు కదా, ఈసారి మళ్ళీ అదే వేస్తే నీకు దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి పంట మార్పిడి చేయి, లేకపోతే నీ నేల నల్ల రేగడి ఉంది, లేకపోతే ఎర్ర నేల ఉంది, నీ నేలకి ఇది ఉంటుంది, నీ నేల శాతం తేమ శాతం ఇంత ఉంది, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు ఫీల్డ్ ఆఫీసర్లు. ఓకే, రైతులకి. సో అట్లనే ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా నువ్వు కొనుక్కునే ప్రోడక్ట్స్ చైనాలకు ఇంత రేటుకి వస్తున్నాయి, లేకపోతే ఫలానా వన్ దగ్గర ఇవి ఉన్నాయి, లేకపోతే ఆ మార్వాడోడు విజిలెన్స్ పెంచు. ఓకే, వాడు ఏ ప్రోడక్ట్ యొక్క సెకండ్ గ్రేడ్ అమ్మితే సెకండ్ గ్రేడ్ అని చెప్పి అమ్మాలి వాడు. ఆ సెకండ్ గ్రేడ్ కూడా మన తెలంగాణ వ్యాపారస్తులు వాడేడ కొంటుండో వీనికి కూడా కొనే అవకాశం ఎక్కడుందో మన యొక్క కమిటీకి ఇన్ని కమిషన్లు ఏర్పాటు చేసినావు. మార్కెటింగ్ కమిటీ అనే తెలంగాణ బిజినెసెస్ కి ప్రమోట్ చేయడానికి, లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్ లసూలు తెలుసుకోవడానికి వీళ్ళకి కూడా తెలంగాణ ఒక బిజినెస్ కమిషన్ అని పెట్టు. సో తెలంగాణ వ్యాపారస్తులకి ఎలాంటి ఒక అడ్వైస్ కానీ, ఎక్కడ తక్కువ అదే వస్తువు ఎక్కడ తక్కువ రేటు దొరుకుతుంది కానీ, అదే వస్తువు సెకండ్ గ్రేడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది, అవన్నీ మనం వీళ్ళకు మెలకువలు నేర్పిస్తే ఇక తెలంగాణ వ్యాపారస్తులకి వీళ్ళు కూడా అక్కడ నుంచి తెచ్చుకొని వాళ్ళతో ప్రైస్ కాంపిటీషన్ అవుతారు. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ వాడికి అటెటట్టు చేస్తే, ఓకే, రిసీట్ కంపల్సరీ చేస్తే వాడు మనతోటి ప్రైస్ కాంపిటీషన్ కాలేడు, వాడు తక్కువ రేట్కి ఇవ్వలేడు. రెండోది, నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ తీసేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది డైనమిక్స్. ఎందుకంటే వాడు క్యాష్ తీసుకొని ఏం చేస్తున్నాడు, ఈ క్యాష్ని మనీ రొటేషన్ చేస్తున్నాడు. అంటే 4%, 5%కి వడ్డీకి తిప్పుతున్నాడు ఈ పైసలు. ఆ వడ్డీ వాడు ఉట్టికియాడు, అది జస్ట్ నమ్మకంతో ఇయ్యాడు. అంటే వాడు ఒక రకమైన ప్యారలల్ బ్యాంక్ నడుపుతున్నాడు. బ్యాంకుకి ఏంటంటే బ్యాంకు లోన్లు ఇవ్వాలంటే 100 రూల్స్ పెడతాయి. ఓకే, వీడేం చేస్తున్నాడు, నీ యొక్క ఇల్లు కానీ భూమి కానీ అవి వాని పేరు మీద రాయించుకుంటున్నాడు. నువ్వు మొత్తం కడితేనే ఆ 5% వడ్డీ కడితేనే నీకు మళ్ళీ ఇస్తా అంటాడు. కట్టకపోతే అది తీసేసుకుంటాడు. అర్థమైందా? అంటే దోపిడీ చేస్తున్నాడు. అది కాకుండా ఈ క్యాష్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాడు రాజకీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎన్నికల ముందుకు పంచాలంటే వీని దగ్గర పోయి 100 కోట్లు అడిగితే వాళ్ళ రాజకీయ నాయకులకు ఉన్న భూములు రాయించుకొని ఆ క్యాష్ ఇస్తున్నాడు. సో అంటే ఆ క్యాష్ ని ఇల్లీగల్ పనులు చేయడానికి వాడుతున్నాడు. అదే బ్యాంకులునే అనుకో, నువ్వు ట్యాక్స్ అది నీకు ఇల్లీగల్ పనులు చేయరాదు. సో ఈ క్యాష్ సిస్టమ్ తీసేస్తే చాలా దరిద్రం పోతుంది. జిఎస్టీలు వస్తాయి, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, ఈ ఇల్లీగల్ చెత్త బంద్ అవుతుంది. ప్లస్ తెలంగాణ వ్యాపారస్తులకి కంటే తక్కువ రేటుకి వాడు వస్తువు అమ్మలేడు. కాబట్టి తెలంగాణ వ్యాపారాలు బతుకుతాయి. కాబట్టి నువ్వు తెలంగాణ వ్యాపారాలు బతకడానికి కానీ, తెలంగాణ వాళ్ళు యొక్క పెద్ద పెట్టుబడులు పెట్టడానికి కానీ, తెలంగాణ వాళ్ళు కంపెనీ పెట్టిర్రనుకో, పెద్ద ఒక హాస్పిటల్ ఏదైనా పెట్టిర్రనుకో, మోస్ట్లీ తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో అట్లనే ఈ లేబర్ వాళ్ళు ఈ బీహార్ నుంచి నుంచి కాలినాడకని వచ్చేటోళ్ళు, మరి వాళ్ళందరూ వచ్చి నాట్లేస్తే మన ఈడు నవ్వలు ఏం చేయాలి? వీళ్ళందరూ దుబాయ్కి పోలేరు కదా, ఈ నాట్లేసి దుబాయ్కి పోలేదు కదా, ఆమెకు అంత నాలెడ్జ్ కూడా లేదు కదా, మరి ఆమె ఎట్లా బతకాలి? సో కాబట్టి నీకు సొంతంగా అన్ని ఆలోచన లేకపోతే ఒక టైం బౌండ్ విత్ ఇన్ 30 days ఆర్ 60 days మాక్సిమం, ఓకే, ఒక టైం బౌండ్ కమిటీ చేసి, ఓకే, మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఏమంటారు అవార్డు గ్రహీతలు, ఎవరైతే స్వచ్ఛందంగా నా తెలంగాణ నాది అని నెత్తినోరు కొట్టుకునే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో కమిటీ అయ్యి, ఈ కమిటీ 30 రోజులలో, ఓకే, నాకు ఏమేం చర్యలు తీసుకుందాం, ఓకే, మన తెలంగాణ వ్యాపారస్తులు బతికేయడానికి ఏం చేద్దాం, లేకపోతే మన తెలంగాణ వాళ్ళు పెద్ద లెవెల్లో అన్ని రంగాల్లో పెట్టుబడి కానీ ఒక్కొక్క దానికి ఒక కమిటీ అయ్యి వాళ్ళు ఇచ్చిన సిఫార్సులని నువ్వు బడ్జెట్ అనుకూలంగా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం ఆలోచించి ఆ విధంగా నువ్వు చర్యలు తీసుకో. పెద్ద కష్టం కాదు అది. గంతెందుకు, నేను నిజాంశ ఖర్చు చెప్పు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎంత ఖర్చు అవుతుంది? 100 కోట్లు అవుతుందా? ఎంత అవుతుంది? 100 కోట్ల కోసం ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఏం పోయింది? ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించు, ప్రైవేట్ అవసరం లేదు.
నాకెందుకో ఎక్కడో డౌట్ వస్తున్నది. ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఈ ఉత్తరాది పెట్టుబడిదారులు, లేకపోతే ఆడ చంద్రబాబు నాయుడు, లేకపోతే అక్కడ మోడీ, వీళ్ళందరూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుర్రా? ఓకే, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుర్రా, లేకపోతే పైసలు ఇస్తామంటుర్రా? నాకు అర్థమైతలేదు. అర్థమైందా? ఇప్పుడు గద్దర్ ఫోక్ అవార్డ్స్ అని పెట్టి మరి ఒక్కొక్కరికి 20 లక్షలు 40 లక్షలు ఒక్కొక్క ఫోక్ సింగర్ కి. వాళ్ళ వరకు అన్నపూర్ణమ్మకి అంతా ఆంధ్రలోకి ఇచ్చిండాడు. గద్దర్ అవార్డు అని గద్దర్ పేరు పెట్టిండు, కానీ వాళ్ళన్ని పైసలన్నీ ఆంధ్రలోకి ఇచ్చిండాడు ఆ సినిమా అవార్డులలో. బలిసినానికి ఇంకా బలం పెడుతున్నాడు. మరి తెలంగాణలో ఏం పాపం చేసిండ్రు? తెలంగాణలో కదా పైసలు, తెలంగాణలో కదా ఓట్లేసింది. ఆలోచించండి మిత్రులారా. సో సంథింగ్ వీ హావ్ టు థింక్. ఓకే, కాంగ్రెస్ తెచ్చుకున్నది ఎందుకోసం? ఆడు దరిద్రుడు 7 లక్షల కోట్లు దోసుకొని ఈడు కేసీఆర్ పోయిండు, వాడు 400 లక్షల కోట్లు ఆడు తిన్నాడు, ప్రజాస్వామ్యం లేదు అని చెప్పి నీకు తెచ్చింది. నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లా కదా? ఆలోచించండి మిత్రులారా. మరి వీళ్ళకు ఎవరు చెప్తున్నారు? చిలుక ప్రవీణ్ అంటే ఆయన కింది స్థాయి పిచ్చుక. ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? వాళ్ళు చేసింది మనం చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా అయింది. చిలుక ప్రవీణ్ చెప్తే ఒక 10 ఓట్లు పడే అవకాశం ఉందా? గాని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అయ్యా? మళ్ళీ గాని పెట్టుర్రి. వాని కూడా పెట్టమంటలేదు, ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు. మనం ప్రజా సమస్యల మీద పోరాడాలి. మనకు అవసరమే లేదు, ఇండివిజువల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వాని చిత్తశుద్ధి ఏందనేది ప్రజలే ఎండగడతారు. ఓకే, మల్లిగాడు వాడు కాంగ్రెస్ కండో కప్పుకోకపోతే వాడు ఎమ్మెల్సీ ఈ జన్మలు కాకపోతుండే. కాబట్టి మనం స్పెషల్ గా టార్గెట్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనము ప్రజలకు మంచి సేవ చేస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు, అంతవరకే. ఇప్పుడు వాడు ఎంత తీటినా ఎంతో రినా ప్రజలకు తెలియదా? ఎవరి చిత్తశుద్ధి ఏందని తెలియదా? ఏదో ఊరుకొని మనం ఎందుకు వాళ్ళు ఉచ్చదొక్కితే మనం ఎందుకు దక్కాలి? వాళ్ళు అట్లా చేసిర్రనే, వాళ్ళు నిర్బంధం చేసిర్రనే, ధర్నా చౌక్ ఎత్తేసిర్రనే, యూనియన్స్ లేకుండా చేసిర్రనే, ప్రజలు ఆర్టీసీ కార్మికులు 10 డిమాండ్లు పెడితే ఒకటి కూడా నెరవేర్చలేదనే, ఇంత భూమ పెట్టి పంపించిండనే, ఇట్లా ఆగమాగం చేసిండనే వాని పక్కకు పెట్టివి. అర్థమైందా? సో మనం కూడా వాళ్ళ లెక్క చేస్తే మనం కూడా పక్క పెడతారు కదా. కాబట్టి మనం వాడు కొట్టిండని మనం రివర్స్ కొట్టాల్సిన అవసరం లేదు. మన గోల్, మనం వచ్చింది అందుకోసం ప్రజలకు మంచి చేయడానికి. మంచి చేద్దాం, ఆ ప్రజలకి ఏం చేసినామో చెబుదాం, వాళ్ళ కళ్ళ ముందు పెడదాం. వాళ్ళే నిర్ణయిస్తారు, వీడు మంచోడా వాడు మంచోడా వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి ట్యాక్సులు కట్టే తెలివి ఉంది, పొద్దుంతా పనిచేసే తెలివి ఉంది, ఎవడేందో గుర్తించే తెలియలేదు వాళ్ళకి. గుర్తించకపోతే మళ్ళీ కేసీఆర్కి ఆల్రెడీ 20 టయోటాలు ఆడేనో పెట్టుకున్నాడు విజయవాడలో, ఆయనే గెలుస్తుండే. ప్రజలకు తెలుసు ఎవడేందో, వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్తారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? దానివల్ల మనకే నష్టం. వాళ్ళు ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చి ఇప్పుడు ఒక చిన్న గుడిసోడు పెద్ద బంగ్లా మీద ఒక చిన్న రాయి వేసినా పెద్దోనికే నష్టం జరుగుతుంది. ఇప్పుడు చిలుక ప్రవీణ్ పోయి పబ్లిక్ లో మాట్లాడితే చిలుక ప్రవీణ్ నష్టమేం లేదు, ఆయన కింది స్థాయిలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు ప్రయోగిస్తున్నారు పోలీసు వాళ్ళైనా ఎవరైనా? డోంట్ పోలీసు వాళ్ళని పెట్టింది ఇగో నిన్న ఎవడు రోడ్ల మీద ఇట్లా వస్తున్నారు, అట్లా చంపుతున్నారు. దాన్ని కాకుండా ఏం చేద్దాం ఆలోచించండి. ఇంతమంది సెక్యూరిటీ ఇచ్చి, ఇన్ని పోలీసులకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, వాళ్ళకి బిల్డింగ్లు కట్టించి, వాళ్ళ జీతాలు ఇచ్చి, వాళ్ళకి అన్ని చేస్తే మనకి వాడు వచ్చి చంపుతుంటే ఎవడు కాపాడేటోడే లేడా? సామాన్యుడు కాపాడదామంటే మళ్ళీ వీడిని వచ్చి చంపుతాడేమని వీడు భయపడతాడా? వాడు రావట్టే కత్తి తీసుకొని రావట్టే, చంపబట్టే పోవట్టే. అరే ఏదన్నా నీకు సమస్య ఉంది, వానితోటి నీకేదో కాన్ఫ్లిక్ట్ ఉంది, అరే దానికి పెద్దలు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, పోలీసులు వ్యవస్థ ఉన్నది, దానికి అనేక ఉన్నాయి కదరా. ఒకందోడు చంపుకోవాలంటే నువ్వు వాడిని చంపిపోయినావు, వానికి సంబంధించిన వాడు వచ్చి నిన్ను చంపిపోతాడు. ఇది ఏడాగుతుందిరా? ఇది చంపుకోవడానిక? అరే నీకు ఇప్పుడు ఆడోళ్ళు వాళ్ళ ప్రియులను చంపుతున్నారు, మొగోళ్ళని చంపుతున్నారు. నీకు నచ్చలేదు, ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నావు, లేకపోతే వేరే వాడు కావాలని ఉంది, దొబ్బే వదిలేసే. ఎందుకురా చంపుకున్నాడు? ఇద్దరిని అంటున్నా, ఆడమైన మగాయన. ఎందుకు చంపుకుండా? ఎందుకు? భూమి మీదకి వచ్చిందా బతకడానికే. ఇంకా నువ్వు ఎంత కాపాడుకున్నా ఓ రోజు ప్రకృతి చంపేస్తుందా? మళ్ళీ మధ్యలో మనం ఎందుకు చంపుకోవాలి? వచ్చిందా బతకడానికి వచ్చి పిచ్చి మూడ కొడుకులు. కాబట్టి మరి ఇప్పుడు వేరే దేశాల్లో కూడా అవుతున్నాయి, కానీ అక్కడ అట్లీస్ట్ పోలీసులు తొందర వచ్చుడో ఆపే ప్రయత్నం చేసుడో మనకంటే బెటర్ జరుగుతుంది. మరి మన దగ్గర కూడా అట్లా జరిగేటట్టు చేయాలి కదా.
ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి గారు. పోలీసు వ్యవస్థని ఇన్ని పైసలు పోలీసు డిపార్ట్మెంట్కి సంవత్సరానికి 10,000 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నాం. మరి అయినా కానీ ఒకడు వచ్చేసి కంఫర్టబుల్ ఇంకొని చంపేసిపోతుంటే మనం కాపాడలేని స్థాయిలో ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్? అంత అయిపోయినాక వాడు వచ్చి చేసేది ఏంది? కాకముందే కదా కాపాడాల్సింది, అవునా కాదా? మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? దానికి వేరే దేశాలు ఏం చేస్తున్నారు ఆలోచించాలి కదా. ఒకటి గన్ను కాకుండా కానీ టేజర్ అని ఉంటుంది. ఓకే, సో ఆ టేజర్ అంటే ఏంటంటే గన్ను లాంటిదే, ఇప్పుడు రబ్బర్ బుల్లెట్ లాగా. ఓకే, సో అది కొడితే వాడి పడిపోతాడు, ఆ లోపల మనం పారిపోవచ్చు. సో అట్లాంటివి ఏమన్నా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎట్లా వాడాలనో ఇచ్చి అది మిస్యూజ్ చేయకుండా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ చేసిర్రు అనుకో వాళ్ళకి శిక్షలు ఉంటాయి. వాళ్ళు నిజంగా తమ ఆత్మరక్షణ కోసం కాకుండా దుర్వినియోగం చేసిరనుకో వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో గన్ ఇచ్చినట్టు మన దగ్గర గన్ ఇస్తే ఎక్కువ మందిని చంపుతారో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అట్లీస్ట్ టేజర్ అయితే ఇవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు వాడెవడో చంపుతున్నాడు, ఆ చుట్టూ వాళ్ళు ఉన్న భయపడుకుంటా వాడు మనల్ని చంపుతాడని ఓ అని ఓరుతున్నారు. అది కాదు కదా. నా దగ్గర టేజర్ ఏదో ఉంటే ఒక రాయి గట్టి ఇసిరేసినట్టు బలంగా. ఓకే, బుల్లెట్ కూడా అంతే కదా, ఒక రాయి లాంటిదే, కానీ అది ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు టేజర్ అనేది బుల్లెట్ అంటే గన్ అంటే అది బుల్లెట్ అంటే ఎక్కువ ఫోర్స్గా వస్తుంది కాబట్టి చచ్చిపోతాం, కానీ టేజర్ తోటి చచ్చిపోం, సమస్య వెళ్ళిపోతాం. సో అట్లాంటివి ఇస్తే వాళ్ళు కాపాడుకుంటారు కదా. మీరు వచ్చే లోపల పుణ్యకార్యం అయిపోతుంది కదా. ప్లస్ పోలీసులు తొందర వచ్చేటట్టు చేయొచ్చు కదా. ఇట్లా డే టు డే ప్రతి రంగంలో మనము ఇంకా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇన్నోవేటివ్గా ఎట్లా చేద్దాం ఇవి ఆలోచించాలి కదా. ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొని మంచిపెట్టుడు కాదు కదా గవర్నమెంట్ ఉన్నది, వ్యవస్థను మార్చడానికి కదా. హోంశాఖ మంత్రి ఎందుకు పెడతలేవు, విద్యాశాఖ మంత్రి ఎందుకు పెడతలేవు, ఇంకో 2 శాఖలు మొత్తం 18 మంది ఉండాలి, ఇది 15% ఉండాలి. అంటే ఎంత? 119 ఇంటూ 15 వేస్తే 18 ఏమవుతుంది. ఓకే, 18లో 10 మంది ఫస్ట్, మొన్న 4, 14 అయ్యారు, ఇంకా 4 ఉన్నాయి. ఓకే, మరి ఆ 4 ఎందుకు ఫిల్ చేస్తలేడు? ఐ డోంట్ నో రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వంలో నిర్ణయం చేసే స్థానంలో మీరు తప్ప ఇంకెవరు లేరు. ఓకే, మిగతా అందరూ ఆడ ఏదో మీరు రమ్మంటే వస్తారు అంతే, అందరం గ్రూప్ అన్నట్టుగా చూపెట్టుకోవడానికి తప్ప ఆడ కేసీఆర్ నియంతృత్వమే, ఆ యొక్క అమిత్ షాను ఆ బాపనోళ్ళ నియంతృత్వమే ఆ బీజేపీలో. ఇవాళ కాంగ్రెస్లో నువ్వు నియంతృత్వం అయిపోయినావు కాబట్టి నిన్నే అడుగుతావు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఇది అది చిన్న ఇక నేను బోదాల్చుకోలేదు. ఇక చంద్రబాబు నాయుడు నీకు గురువు అయితే నువ్వు అన్ని పార్టీలు ఉన్నావు కదా. నువ్వు ఏబీవీపీ తోటి స్టార్ట్ అయినావు, తర్వాత ఏది మన బీఆర్ఎస్కి పోయినావు, తర్వాత టీడీపీకి పోయినావు. అది ఓకే నీ రాజకీయము, అది నీకు అవకాశం దొరికిందో లేకపోతే ఏదో అయిపోయింది. కానీ ఒక ఐడియాలజీ ఉండాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీకి ఏబీవీపీ కానీ బీజేపీ ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్ కదా. సో ఒక ఐడియా నీ స్టార్టింగ్లో తెలియకనో లేకపోతే ఏదో అవకాశం కోసమో ఎందుకో పోయినావు. కానీ ఇప్పుడైతే ఒక పార్టీలకు వచ్చి ఒక ఐడియాలజీ, ఒక ప్రజలందరి గురించి అందరి గురించి ఆలోచించేది లెఫ్ట్ ఐడియాలజీ, ఇట్లాంటి పార్టీలకు వచ్చినప్పుడు మరి నువ్వు మళ్ళా గతం మర్చిపోవాలి. ఇక చంద్రబాబు నాయుడు అంటే వేస్టోడు నా దృష్టిలో, ప్రచారం చేసుకోవడం తప్ప రియల్గా ఆయన పదవి ఆయన కష్టపడి తెచ్చుకున్నది కాదు, అడ్డదారులు మోసం చేసిందే. ఎప్పుడైనా కుట్రలు చేసేదే, ప్రజలకి పెద్ద వాళ్ళ బతుకులు మార్చేది. నాటి నుంచి నేటి వరకు ఒక్కటి చేసింది ప్రచారం తప్ప ఒక్కటి కూడా మన డే టు డే మనకు ఏమంటారు ఒక కాంక్రీట్ లెవెల్లో అంటే మన బతుకులు మార్చే విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. ఒక్కటి లేదు ప్రచారం తప్ప, అన్ని అబద్ధాలే. సైబరాబాద్ నేను కట్టిన అంటాడు. సైబరాబాద్ కడితే మరి ఇప్పుడు ఎందుకు కట్టలేకపోతే? ఇప్పుడు అంత శక్తిమంతుడు, సైబరాబాద్ డెవలప్ చేసే శక్తి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ వచ్చినావు, ఇప్పుడు సెకండ్ టర్మ్ నడుస్తుంది నీది. ఏం కడుతున్నావు ఆంధ్రప్రదేశ్లో? ఈడ కట్టినాడు ఆడ కట్టలేడా? ఈడ బాయి తవ్వినాడు, ఇలా వడ్డరాయన ఇవాళ ఒక బాయి తవ్వుతున్నారు, గుత్తకు పట్టుకున్నారు, ఈడ బాయి తవ్వుతున్నాడు. రేపు ఇంకోరు పిలిస్తే ఆడ కూడా తవ్వుతాడు కదా. నేను ఓన్లీ హైదరాబాద్ మీద అవ్వస్తుంది, నాకు విజయవాడలో తవ్వరాదు అంటే తీసుకుంటారా వడ్డరాయని?
నువ్వు అంత పోటీగాడు అయితే హైదరాబాద్లో నువ్వు సైబరాబాద్ కట్టగలిగినప్పుడు విజయవాడలో ఎందుకు కట్టలేకపోతున్నావు? అంటే హైదరాబాద్లో నువ్వు కట్టింది ఏం లేదు, నువ్వు కట్టినా కట్టకపోయినా ఆల్రెడీ అది అయ్యేదే అయితేనే ఉంటుంది. అంటే నువ్వు వీకింది ఏం లేదు, నిజంగా కూడా ఏం వీకింది లేదు. ఆ ఒక్క టవరు అది ఆల్రెడీ ప్రపోజ్డ్ ఉండే రాజీవ్ గాంధీ గారు, నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారి టైంలో. అందులో 12% మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి. ఏది ఆ సైబర్ టవర్ది అదొకటి. ఓకే, అది ఆల్రెడీ ప్రపోజల్, రాజీవ్ గాంధీ ఆలోచన అదంతా. సో చంద్రబాబు నాయుడు అది అధికారం మారకున్నా ఆల్రెడీ అది వచ్చేది పైప్ లైన్లో. ఇంకా రాజశేఖర్ రెడ్డి చాలా గొప్ప పని చేసిండు. రాజశేఖర్ రెడ్డి గారు రహేజా ఐటీ పార్క్, ఈ సెకండ్ ఫేజ్ ఐటీ చాలా డెవలప్ చేసిండు. అర్థమైందా? అది మన ఇది అమీర్పేటలో మైత్రివనంలో అన్ని బుడ్డ కంపెనీలు ఉన్నాయి, బడ్డింగ్ కంపెనీలు. ఇవాళ టీసీఎస్, విప్రో, ఇవేవి చెప్తున్నాం అవన్నీ. వీటన్నిటికీ ఆ రహేజా ఐటీ పార్క్ అని కట్టి అవి మొత్తం పెద్ద లెవెల్లో చేసిండు. ఇలా వెల్స్ ఫార్గో అవన్నీ వచ్చినాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పుణ్యం వల్ల, ఆ సెజ్జులు ఇవన్నిటి వల్ల మనకి అది అదైంది. తెలంగాణలో ఏమైనా వచ్చినాయి అంటే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పుణ్యమే. చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. అది కాకుండా తెలంగాణకి నష్టం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి చంపేసిండు. తెలంగాణ ఉన్న వ్యాపారాలన్నీ చంపేసిండు తెలంగాణలో. అర్థమైందా? వాటితో పాటు తెలంగాణలో భూములన్నీ ఆంధ్రలోకి పంచిపెట్టిండు. తెలంగాణకి లక్షల కోట్లు నాశనం చేసిండు ఈ చంద్రబాబు నాయుడు. దొంగ. కాబట్టి వాడు నువ్వు గురువు అని వాడిని సంకనాకినవా, మళ్ళీ నీ గురువు దగ్గరికి పంపిస్తారు. అర్థమైందా? గుర్తుపెట్టుకో బిడ్డ. సో పాపం ఆంధ్రాలో ఉన్న పెట్టుబడిదారులు దొంగలు ఉన్నారు తప్ప అక్కడ సామాన్యుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎవడు ఎక్కడి నుంచి ఎప్పుడు సంపేస్తాడో తెలియదు. ఆడికి ఎవడొచ్చి పెట్టుబడి పెడతాడు? మరి తెలంగాణలో కూడా అట్లా చేసుకుందాం రేవంత్ రెడ్డి గారు. అట్లా కలవదు. నువ్వు కాంగ్రెస్ అనేది దానికి ఒక చరిత్ర ఉన్నది, స్వతంత్రం తెచ్చింది, స్వతంత్ర భారతాన్ని నిర్మించింది. కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నిన్నది కూడా తీసి పక్కకు పెడతారు. అర్థమైందా? గతం మర్చిపో. చంద్రబాబు నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఏదున్నా మర్చిపో. ఇప్పుడు కాంగ్రెస్లో నువ్వు కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి కాంగ్రెస్ ఐడియాలజీని నువ్వు పాలించాలి అంతే. నీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నిన్ను కూడా పక్క పెడతారు. అది పెద్ద విషయమేం కాదు. అర్థమైందా? మేమందరం అనుకుంటే నువ్వు ఎంత స్పీచ్లు ఇచ్చినా మేము ఓటేయం. ఆ స్థాయికి తేవడం తెలంగాణ ప్రజలకు పెద్ద విషయం కాదు. అర్థమైందా? ఆలోచించండి. ఓకే, సో కాబట్టి ఆ డిక్టేటర్షిప్ అది కలవది. ఊర్లల్లో ఆడ నడుతుంది. మీ అన్నలు తమ్ముళ్ళు ఏదో గడిలు అది నడుతుంది. ఓకే, ఊర్లల్లో. కానీ ఒక రాష్ట్ర స్థాయిలో నడవది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ ఊరేషాలు బంద్ చేయండి. అర్థమైందా మిత్రులు? సో ఇది సో చాలా వరకు చెప్పినా. మీ కామెంట్ చదువుదాం. ఇక్కడనే చదువుదాం. ఇక్కడ చదివితే వంగాల్సి వస్తుంది. ఇట్లా చదివితే ఈజీ ఉంటుంది. అప్పుడే వద్దామనుకున్నా వేరే ఏమంటారు, వేరే కొన్ని ఎమర్జెన్సీ ఉండే. ద బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ దట్ డస్ నాట్ మీన్ ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ కాబట్టి దానికంటే ఇది మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా. కానీ దట్ డస్ నాట్ మీన్ కాంగ్రెస్లో ఏం చేసినా నోరు మూసుకొని కూర్చుంటాము అని అనుకుంటే భ్రమ. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో ఓకే అగ్రగామిగా ఉండాలి. లెట్స్ మేక్ అది మన గోల్. ఓకే, దానికోసం ఏమంటారు కేసీఆర్ ఏదో అన్నాడు కదా, బొంత పురుగును ముద్దు పెట్టుకుంటారంటారు కదా, బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం. కానీ మా తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి. సో మనము ఎవరి కిందనో పనిచేయం. ఓకే, మేమే 10 మందికి ఇచ్చే స్థాయిలా ఉండాలి. ఓకే, సింపుల్. రాజేందర్ రెడ్డి సింగసాని. దేశ జనాభా 142 కోట్లు, దేశ అప్పు 239 లక్షల కోట్లు. అదే బ్రదర్ 56 లక్షల కోట్లు ఉండే ఈ నరేంద్ర మోడీ రాకముందు. 56 నుంచి 239 అంటే ఇంచుమించు ఎంత 180 లక్షల కోట్లు. ఓకే, ఈ అంత అవుతుంది 56 అంటే 60 వేసుకో, 60 తీసి 40 లెక్కెళ్ళి 40 లెక్కెళ్ళి 60 ఇంచుమించు 180 లక్షల కోట్లు
ఒక్క 11 వాళ్ళకి 56 లక్షల కోట్లు అప్పు చేయడానికి 13 ప్రధానమంత్రులకు కలిపి ఎంత 64 ఏళ్ళు పట్టింది. ఈయన 2014 నుంచి ఉన్నాడు అంటే ఎంత 11 ఏళ్ళు. ఈ 11 ఏళ్లలో 180 లక్షల కోట్ల అప్పు చేసిండు నరేంద్ర మోడీ. ఈ అప్పు ఎవడు కట్టాలి? నేను, నా కొడుకు, నా మన్మడు, వాని కొడుకు, వాని మన్మడు కట్టాలి. అంటే ఎన్ని తరాల సంపద దొబ్బుకోబోతున్నావు? మరి వాడు 56 లక్షల కోట్ల అప్పు చేసి వాడు ఇలా దేశంలో ఉన్నాయి అన్ని స్వతంత్రం వచ్చినాక ఏమైనా కట్టినవి ఉన్నాయి అన్ని వాడు కట్టినాయి. అది బాక్రా నంగలు, నాగార్జున సాగర్, హీరాకుడు, లేకపోతే ఐఐటీలు, ఎయిమ్స్లు, ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు, ఐడిపిఎల్, బీడిపిఎల్, ఇట్లా ఈ యొక్క బిహెచ్ఎల్ ఇట్లాంటి లక్షల మందికి తిండి పెడుతున్నాయి, ఉద్యోగాలు ఇచ్చినాయి. మరి ఈ దరిద్రుడు ఏం చేసిండు? 180 లక్షల కోట్లు. ఇవి కాకుండా మన తండ్రులు, మన తాతలు వాళ్ళు కట్టిన ట్యాక్సులతో కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేసేసాడు. ఇటు రాగానే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వచ్చినాయని అది మార్కెట్ రేట్ కాకుండా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. అదే ప్రైవేట్ సంస్థలు నష్టాలు వచ్చినాయని బూచి చూపెట్టి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ముందు తరాల ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తీసేసి అట్లా దోసుకుంటున్నాడు. అంటే ఒక ముందు జనరేషన్ భావితర అప్పులు చేసి భావితరాలే దోసుకుంటాడు. మరి ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏం చేస్తున్నాడు? ఇవి కూడా దోసుకుంటాడు. ఇవన్నీ సరిపోవని పిఎం కేర్ ఫండ్స్ అని దోసుకుంటున్నాడు. లేకపోతే ఈ యొక్క భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజాలు తీసుకుంటున్నాడు. అంటే ఇవన్నీ యాడ్ చేయండి. అవి కాకుండా ఎమర్జెన్సీ కోసం ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే అది తీసుకున్నాడు. అది ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఆర్బీఐకి ఇచ్చే లోపలనే 80,000 కోట్లు గాయం చేసిండు. ఇవి సరిపోవని మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ అని అట్లా దోసుకుంటున్నాడు. ఇవి సరిపోవని ఐటీ దాడులు, సిబిఐ, ఈడీ అని అట్లా ఎక్స్టార్షన్ చేస్తున్నాడు, బలవంత వసూలు చేస్తున్నాడు. అంటే ఇవన్నీ యాడ్ చేయండి. నా అంచనా ప్రకారం తక్కువ 400 లక్షల కోట్ల నుంచి ఇంకా పైనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు ఈ సంపద. ఈ 400 లక్షల కోట్లు 140 కోట్ల మంది, 140 కోట్లు మరి 18 దాటిన లెక్క పెడుతున్నా లేదో తెలియదు. ఓకే, సో అంతమందికి పంచిపెట్టినా మన అందరు కోటీశ్వర్లు అవుతారు. అంటే అంత సంపద ఏడున్నది? ఆర్యబనియా ఉంది, ఆర్యబాపన ఉంది. ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అన్ని తవ్వితే బయటకు వస్తాయి. వాళ్ళ పేరు మీద ఉన్న భూములు, వాళ్ళ యొక్క గోడౌన్లలో దాచిపెట్టుకున్న పైసలు అన్ని తీస్తే వస్తాయి. అంటే మొత్తం దేశ ప్రజల సంపద అంతా పోయి ఇవాళ గుజరాత్ దగ్గర కుమ్మక్కైంది అని అర్థం. అందుకని మనము అడక తినే పరిస్థితి వచ్చింది. వాళ్ళ 168వ స్థానంలో ఉన్న అదాని ఇలా ప్రపంచంలో 2వ స్థానానికి ఎట్లా వస్తాడు? ఏం వ్యాపారం చేసిండు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఏం వ్యాపారం చేయలేదు. దేశ ప్రజల సంపద అని పేరు రాసిండు వీడు. సో మేల్కోవాలి. 67 ఏళ్ల అప్పు 55 లక్షల కోట్లు, 11 ఏళ్లలో మోడీ ఒక్కడే చేసిన అప్పు 185 లక్షల కోట్లు. యాడ పెట్టాము ఈ అప్పంతా? యాడికి పోయింది లెక్కంతా? చెప్పండి. ఒక్క అంధభక్తుడు చెప్పాడు. ఇవన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి కథ హిందూ ముస్లిం, హిందువులను చంపాలి, ముస్లిం చంపాలని ప్రచారం చేయాలి. కథ ఇవన్నీ మర్చిపోతారని వాని ఉద్దేశం. దరిద్రం ఉండకూడదు. అయినా సరే ఇక వానికి అనుకున్న ఓట్లు పడకపోతే అప్పుడు ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ చేసి మోసం చేసి గెలుస్తాడు. ఆ యొక్క మొత్తం యొక్క ఓటర్లని వానికి వ్యతిరేకంగా వానికి వేయరు అనిపిస్తే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడం, లేకపోతే వానికి అనుకూలంగా ఫేక్ ఓట్లు వేయించుకోవడం. వెరీ అన్ఫార్చునేట్. సౌకర్యాలు పెరిగాయా? పెరగలేదు. బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రాలేదు. స్మార్ట్ సిటీలు అయినాయా? కాలేదు. సంపద పెరిగిందా? పెరగలేదు. ఉపాధి పెరిగిందా? పెరగలేదు. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. అంటే 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న ఖాళీలు భర్తీ చేస్తాడు కేంద్రంలో. విద్యారంగం బాగుపడిందా? లేదు. వైద్య రంగం ఉచితంగా వస్తుందా? లేదు. ఏది రాదు. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి అప్పులు చేసో ఇంకో రకంగా చేస్తే మా మోడీ చేసిండని ప్రచారం చేసుకుంటాం. వాడు చేయడు, మనం చేయనియాడు. ఏదైనా కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మా మోడీ చేసిండు అంటాడు. ఇలా అన్ని పైసలు మా మోడీ అంటాడు. బియ్యంలో మా పేరు పెట్టమని పెట్టుర్రి. దొడ్డు రేషన్ బియ్యం మోడీ ఇస్తుండు, పెట్టుర్రి. సన్న రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దొడ్డు రేషన్ బియ్యం మోడీ ఇస్తుంది, పెట్టండి. గలీజ్ మండ కొడుకు. ధరలు అందుబాటులోకి వచ్చాయా?
ఘోరంగా పెరిగినాయి. ధరలేమో 10 రెట్లు పెరిగితే ఆదాయం 1 రెట్టు కూడా పెరగలేదు. ఇంధనం అందేంత ఎత్తులో రష్యా నుంచి ఆయిల్ కొంటేనేమో లాభాలేమో వానికంట తక్కువ రేటుకి వస్తే, కానీ దాని మీద వేసే టారిఫ్లేమో ప్రజలకంట. ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా? లేదు. మొత్తం అమ్మకదొప్పుడే. ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా? లేదు. ఆ ప్రైవేట్ రంగంలో కూడా అనుకుంటాయి, మళ్ళీ వేరే వ్యాపారస్తులు ఉంటాయి, అన్ని గుజరాత్లోనే ఉంటాయి. ఎందుకంటే వాడు మాత్రమే వీనికి అసలు బేసికలీ వీడు గుంజుకుంటున్నాడు. వానికి 15% ఇచ్చేసి 85% వీడే తీసుకుంటుండు మోడీగాడే. దొంగ ఉండకూడదు. టోల్ ట్యాక్సులు ఏమైనా తక్కువ చేశారా? పెరిగినాయి. అన్ని గంతెందుకు, పేదోడు కొనుక్కునే పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు గవిటి మీద కూడా జిఎస్టీ తీసుకుంటుండు. పేదోడు బతకాలని కాంగ్రెస్ వాడు తీసుకోలే. అరొక్క వస్తువు మీద ట్యాక్స్ ఎత్తున్నాడు. ఆయన మేధావి, ఆర్థిక మేధావి 18% తీసుకుంటా అన్నాడు. అంటే 10,000 వస్తువు కొనుక్కుంటే 1800 తీసుకుంటా అన్నాడు. వీడు వచ్చేసి 28% చేసిండు. 22,800 తీసుకుంటున్నాడు. అట్లా అన్ని పెంచేసిండు. మళ్ళీ నేను హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుని అమ్మ కడుపులోకి వెళ్ళి ఉట్టలేదని చెప్తున్నాడు. అమ్మ బతికిన రోజే అమ్మని పోయి కలిసి వచ్చిండు. అమ్మని కూడా మార్కెటింగ్ వాడుకున్నాడు. అమ్మ చచ్చిపోయినాకనే నేను అసలు అమ్మకే ఉట్టలేదు అంటున్నాడు. రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతుందా? లేదు. బడాబాబులు ఎగ్గొట్టిన కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇయ్యాడు. కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని. యూరియా తయారు చేసే వ్యవస్థ కానీ, దాన్ని అమ్ముకునే వ్యవస్థ కానీ, సరఫరా చేసే వ్యవస్థ కానీ అన్ని కేంద్ర స్థాయిలో పెట్టిర్రు. రాష్ట్ర స్థాయిలో పెట్టలే. రాష్ట్రం సొంతంగా తయారు చేసుకునే హక్కు రాష్ట్రానికి లేదు. ఓకే, ఎందుకంటే అది స్కేర్సిటీ ఉంది కాబట్టి అది దేశానికి అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, ఎక్కడ అవసరానికి తగ్గట్టుగా ఉండాలని అది కేంద్ర కంట్రోల్నే ఉండదు. అది కావాలని తెలంగాణకి ఇస్తలేడు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ లేదు కాబట్టి చేసి కాంగ్రెస్ యూరియా ఇస్తలేదు. మన సొంతంగా తయారు చేసుకునే ఉందా? మనకి సొంతంగా తయారు చేసుకునే హక్కు లేదు. పర్మిషన్ తీసుకొని కూడా చేసే హక్కు లేదు. అంటే దాన్ని తయారు చేసే హక్కు, దాన్ని సరఫరా చేసే హక్కు నీచేలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూరియా ఇస్తలేదు ఈమని అడుగుతున్నాం కదా. ఎందుకు ఇస్తలేవు? నీ చేలు ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడానికి అక్కడ హక్కేలేదు మీకు. రాష్ట్రము ప్రొడక్షన్ చేయది, సరఫరా చేయది, రాష్ట్రానికి ఎలాంటి కంట్రోల్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేరే దేశం నుంచి కొనుక్కునే హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద వాడు ఐటీ దాడులు సిబిఐ చేసినట్టు వాడు చర్యలు తీసుకుంటాడు కేంద్రం వాడు. అంటే భారత రాజ్యాంగము రాష్ట్రానికి ఆ చట్టం లేదు. ఇది యూరియా తయారు చేసే హక్కు కానీ, కొనుక్కునే హక్కు కానీ మన రాష్ట్రానికి లేదు అన్నప్పుడు మరి కంట్రోల్ నీచేలో పెట్టుకొని నువ్వు కదా ఇవ్వాల్సింది మా రాష్ట్ర అవసరానికి తగ్గట్టుగా. ఇవ్వకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తే ఎట్లా కలుస్తుంది? ప్రజలంతా ఎడ్డర్లు అయిపోయారా? ఆలోచించండి. అంటే ఎంత మూర్ఖుడో ఆలోచించండి. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకి రావాల్సిన ఎంత లీగల్గా ఎంత ఉందో అంత అప్పు కూడా పుట్టనిస్తలేడు ఆర్బీఐ నుంచి. అప్పు తీసుకోవాలన్నా ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో కంట్రోల్ అని వాన్ చుట్లో పెట్టుకొని మళ్ళీ రాష్ట్రాన్ని తిడితే ఏమొస్తుంది? మనకు ఉన్నదానికంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి ఏమంటున్నా, అరే ఈ సంక్షేమ పథకాల కంటే కూడా అది అది ఇవ్వు, నేను వద్దంటలేను. కానీ బట్ లాంగ్ టర్మ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్. ఇది కాదు ప్రయారిటీ. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో టాప్ స్థాయిలో ఉండాలి. ఆ ఉత్తరాది కానీ ఆంధ్రుల యొక్క ఆధిపత్యం తీసేయాలి. ఓకే, చెప్పు. ఇది నిర్మాణ రంగం నిలదొక్కుందా? ఉత్పత్తి రంగం ఊపందుకుందా? ఇదంతా ఎవరి ఘనత? యాడబెట్టాం ఈ అప్పంతా, యాడికి పోయింది ఈ లెక్కంతా? ఎక్కడికి పోయారు దేశభక్తులంతా? ఎక్కడికి పోతారు? వాట్సాప్ యూనివర్సిటీలలో ఉంటారు దేశభక్తులు. నేను ఈ వాస్తవాలు ఇట్లనే పోస్ట్ చేస్తే నన్ను కమ్మి, కాంగి, గొర్రెబిడ్డ, జిహాదీ, ఖలిస్తానీ ఇవి నాకు వాడిచ్చే బిరుదులు. దేశద్రోహి, వేరే దేశం నుండి ప్రశ్నిస్తున్నావు ఇక్కడికి రా అంటాడు. అక్కడ ఉన్నోడు ప్రశ్నిస్తేనేమో వేరే దేశం బాగుంటాడు. నువ్వు పాకిస్తాన్వో, నువ్వు బంగ్లాదేశ్వో, నువ్వు చైనాకువో, మళ్ళీ పాకిస్తాన్ తోటి కలిసేది అదే మోడీ, అదే చైనాకు పోయేది అదే మోడీ. అంటే ఒక పద్ధతి, ఒక ఎథిక్స్, ఒక మోరల్స్, ఒక సిస్టము ఏదీ లేదు. మేము దోసుకుంటాం, నోరు మూసుకుంటే నువ్వు దేశభక్తుడి.
జై శ్రీరామ్ అంటే నువ్వు దేశభక్తుడి, జై మోడీ అంటే నువ్వు దేశభక్తుడు, జై బీజేపీ అంటే నీ దోపిడికి మేము జై కొడితే మేము దేశభక్తులం, లేకపోతే ఇక నాకు నువ్వు ఇచ్చే బిరుదులన్నీ అవి. ఇవన్నీ సరిపోవని మళ్ళీ నాకు సిబిఐ, నా మీద ఈడీ, లేకపోతే నా మీద ఐటీ దాడులు, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఇక రకరకాలుగా, లేకపోతే వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ వాడు నాకు ఇచ్చే బిరుదులు. ఎందుకంటే వాడి దోపిడిని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు కట్టిన సంపద, ప్రజల డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టమని నేను దేశద్రోహిని అయిపోయినా. నువ్వు దోసుకోరావు, నువ్వు మంచోడు అంటే కథం సాత్ కూని మాఫీ. దేవుని పేరు తెస్తాడు. దేవుడు నీకేం పని రా? దేవుడికి నీకేం పని? దేవుడికి నీకేం పని? నువ్వు రాజ్యాంగం ప్రమాణం చేసి సుపరిపాలన అందిస్తా, ప్రజల కష్టాలు తీరుస్తా అన్నావు. అన్ని కులాల, అన్ని మతాలకు చెందిన భారతీయులు అందరికీ యోగక్షేమాలు చూస్తా నువ్వు ప్రమాణం చేసినావు భారత రాజ్యాంగం ప్రకారం. మళ్ళీ నీకు ఈ మతం ఆ మతం ఎందుకు? ఏ మతానికి నువ్వు వీకింది ఏం లేదు. మెజారిటీ ఏ మతం ఉంటే వాళ్ళదే దోసుకెళ్తున్నావు. 80% పైన హిందువులు ఉంటే హిందువులకే ఎక్కువ నష్టం చేస్తున్నావు. నువ్వు ట్యాక్స్ పెంచితే హిందువులే కదా ట్యాక్స్ కట్టేది. ఎవడో నీ ఆర్ఎస్ వచ్చి చంపేస్తే హిందువులనే కదా చంపుతున్నది. ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టాంరా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు. ఆమెను ఎందుకు చంపేసిండే? ఆమెని కర్ణాటకలో ఆ పేరు ఏముండే జర్నలిస్ట్. సో అట్లా ఎంతమందిని ఆమె ఏమన్నది? 20 ఏళ్ళ తర్వాత ఆమెను తీసుకొని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిండు అరుంధతి రాయ్ని. అట్లా ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళని, ఎవ్వరు న్యాయం మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. తస్మాత్ జాగ్రత్త, మేలుకో, బీజేపీ హటావో, దేశ్ బచావో. ఎస్, 1000% బ్రదర్. ఏమంటున్నారు? రాజేందర్ రెడ్డి సింగసాని. రామచంద్ర యలమంచి అంటే ఈయన కమ్మాయన, ఆంధ్రాకు చెందిన ఆయన. ఓకే, బీజేపీ ఏమి చేసిందో నాకు క్లియర్గా చెప్పు. కాదు, ఈడ ఉంటారు ఈ ఆంధ్రోళ్ళు, ఈడ ఉంటారు, ఈడ తింటారు తెలంగాణలో, ఈడ సంపాదించుకుంటారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాళ్ళని అవమానిస్తారు. ఇక్కడ వాని చెత్తని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. మనం న్యాయం మాట్లాడితే మనం చెడ్డోళ్ళం అంటారు. పోరా, అరే ఆంధ్ర పెట్టుబడిదారుడు, నేను రామోజీ ఫిల్మ్ సిటీతో సహా ఈటీవీ, బో టీవీ అందరికి చెప్తున్నా, ఇసుమన్ టీవీ, బొక్కల టీవీ, తొక్కల టీవీ పోండి. మీకు అంత టాలెంట్ ఉంది, మీరు అంత మేధావులు ఉన్నారు, పెట్టుకోపోండి రా. చెన్నైలో పెట్టుకోపోండి, అహ్మదాబాద్లో పెట్టుకోపోండి, లేకపోతే లక్నోలో పెట్టుకోపోండి, లేకపోతే విజయవాడలో పెట్టుకోకపోండి. మేము వద్దంటే అడగండి, మేము రాము. నీ విజయవాడకు వచ్చి మేము నీ టీవీ స్టేషన్ పెట్టుకోము, మేమేమొద్దు, మా బతుకు మేము బతుకుంటాం. మీకు ఇక్కడ నచ్చని దగ్గర ఎందుకుంటారు? మాకు బువ్వదినుడు రానోళ్ళ దగ్గర మీరు ఎందుకుంటారు కదా? మేము మాకంటే నీకు ఏడ మంచి ఉంటే ఆడికి పోవచ్చు కదా. ఒక సంక్రాంతికి ఎందుకు పోతావు? మొత్తానికి ఆనే ఉండొచ్చు కదా. మేము రమ్మంటే అడుగు, మేము రమ్మని గిట్ట అంటే, లేకపోతే మేము విజయవాడ వచ్చి బతుకుతామంటే పాత షేప్ ఏదో ఉంటుంది కదా, లేకపోతే మీరు రాయలసీమలో అదేందో మొత్తం కత్తులు పొడుచుకునేది ఉంటుంది కదా, అవన్నీ వచ్చి చెయ్యి మా మీద. మా దగ్గరికి వస్తావు నీకు బతుకుదేరు లేక, ఆడ బతుకుదేరు లేక, ఇడికి వచ్చేసి మమ్మల్ని ఎడ్డిస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ కదా. మాకు కలవెట్టరాదురా మీ వ్యాపారాల్ని? మాకు ఇట్లనే చెత్త నింపితే, జై శ్రీరామ్ అనుకుంటా మా చెత్త నింపితే మీ వ్యాపారాలు కలవెట్టరాదా? మాకు మీ షాపులను కలవెట్టరాదా? దొంగ ముండ కొడుకు. బీజేపీ ఏం చేసిందో నాకు క్లియర్గా చెప్పురా అయ్యా రామచంద్ర యలమంచిలి కమ్మోడా, చెప్పు, నాకు క్లియర్గా చెప్పు. కాంగ్రెస్ చూడు పంపుతున్న బీజేపీ ఏం చేసిందో ఈ 11 సంవత్సరాల్లో. కాంగ్రెస్ 70 ఏళ్లలో ఇదే చేసింది. చదువు. ప్రతి గ్రామానికి, ఇవన్నీ చదవాలి ఫాస్ట్గా చూస్తా. ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది, పాఠశాలలు కట్టింది, కాలేజీలు కట్టింది, ఐఐటీలు, ఎయిమ్స్లు, ట్రైబల్ యూనివర్సిటీలు, ఎరువులపై సబ్సిడీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ప్రభుత్వ హాస్పిటల్స్, బాక్రానంగల్ ప్రాజెక్టు, హరిత విప్లవము, బాబ్లీ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆలమట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వేలు, విమానాశ్రయాలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, రింగ్ రోడ్లు. కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఇవన్నీ చేసింది కాబట్టే సపోర్ట్ చేస్తున్నాం. స్టీల్ ఫ్యాక్టరీలు, మెట్రో రైళ్లు, 5 బేగంపేట విమానాశ్రయం ఉండగా మళ్ళీ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టింది. అట్లాంటి దేశంలో 5 ఎయిర్పోర్ట్, ఢిల్లీలో పాలెం ఉండే ఇందిరాగాంధీ విమానాశ్రయం. సో అట్లా దేశంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో అమెరికా కంటే బెస్ట్ ఎయిర్పోర్ట్లు కట్టింది. అట్లా ఏ రంగమన్నా తీసుకో,
బీజేపీ ఏం కట్టిందో చెప్పండి రా అయ్యా. ఆల్రెడీ కాంగ్రెస్ కట్టిన వాటికి ఇది పేర్లు మారుస్తుంది, సెకండ్ గ్రేడ్ వాటికి పేర్లు మారుస్తుంది, మార్చి మేము చేసినాం అంటుంది. దొంగలు. స్టీల్ ఫ్యాక్టరీలు కట్టింది కాంగ్రెస్, బొగ్గు ఫ్యాక్టరీలు కరెక్ట్. ఇప్పుడు ఎన్టీపీసీ ఎవడు పెట్టినరా? ఎన్టీపీసీ లాంటి సంస్థ మోడీ ఏం పెట్టినరా? ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కానీ ఒక్క కొత్త ఏమన్నా పెట్టిండా? అన్ని గుజరాతీ వ్యాపారానికి వానికి రాసిచ్చుడు తప్ప. ఇక్కడ జీవీకే ఉంటే జీవీకే వంద తీసేసి ఆ ముంబైది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వానికి ఇచ్చిండు. దానికి ఇన్ని దేశాలు తిరిగిండు, ఏ దేశంతో ఒక్క డీల్ చేసుకొచ్చిండ్రు అయ్యా? దానికి కాంట్రాక్ట్ చేయడానికి తిరుగుతున్నాడు. దొంగ. బొగ్గు ఫ్యాక్టరీలు కట్టింది, జల విద్యుత్ కేంద్రాలు కట్టింది, అణు విద్యుత్ కేంద్రాలు కట్టింది కాంగ్రెస్. క్లాత్ మిల్స్ తెచ్చింది, పారిశ్రామిక విప్లవం తెచ్చింది, హరిత విప్లవం తెచ్చింది, అగ్రికల్చర్ యూనివర్సిటీలు కట్టింది, సైన్స్ కాంగ్రెస్లు పెట్టింది, భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వతంత్రం వచ్చినాక ఏమన్నా భారతదేశంలో ఏమి చేసినా అది కాంగ్రెస్ పుణ్యమే. 2014 నుంచి ఏం చేసినారో చెప్పారు. ఈ 186 లక్షల కోట్లు లేదంటే మొత్తం కలిపితే 400 లక్షల కోట్లు ఏడికి పోయినాయి చెప్పండి. ఏడికి పోతాయి? కంపల్సరిగా ఆర్య బనియాల దగ్గర ఉన్నాయి, ఆర్య బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయి. సింపుల్. ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించింది కాంగ్రెస్, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్, దేశ అక్షరాస్యత పెంచింది కాంగ్రెస్, పోలియో లాంటి మశూచి లాంటి అంటురోగాలను నిర్మూలించింది కాంగ్రెస్, ప్లేగు లాంటి రోగాలను నిర్మూలించింది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. ఎక్కడ చూసినా దుర్గంధం ఉండే. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, అంటు రోగాలతోటి, కలరా, మసూచి, అనేక రోగాలతోటి. ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ లేక, వాటర్ కంటామినేట్ అయ్యి, ఎయిర్ పొల్యూషన్ అయ్యి అనేక రకాల రోగాలు వచ్చి, గత్తర అంటే వాటర్ కంటామినేట్ అయ్యి ఓపెన్ డెఫికేషన్ చేయడం వల్ల, బయటనే దొడ్డికి పోవడం వల్ల ఆ వర్షాకాలంలో వర్షం పడి అదంతా తాగునీళ్ళలో కలిపి ఆ కలుషితమైన నీళ్లు తాగి ఊరంతా చచ్చిపోయేటోళ్ళు. ఎవడో బాయిల కాడ పోయినాడు బతికేటోడు. ఇట్లా రకరకాల చిన్నప్పుడు ఎంతమంది బోధకాలతోటి లేకపోతే పోలియో కుంటికాలతోటి నడిచేటోళ్ళు ఎంతమంది చూసేటోళ్ళం. పోలియో సుక్కలు వచ్చేసారు, ఏనాడు ప్రచారం చేసుకోలే. పోలియో సుక్కలు మేము వేసినాం, మా మోడీ ఫోటో పెట్టు, మా తొక్కలోని ఫోటో పెట్టు ఎన్నడూ అనలే. దొంగ ముండ కొడుకులు. చట్టసభల్లో ఒక్కటి కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలే. ఆ రెమెడీస్ వేర్కి 30,000 మనతోటి కట్టించుకున్నాడు. అది ఫస్ట్ వ్యాక్సిన్ కూడా మన పైసలతోటి తయారు చేయించి మళ్ళీ ఆ వ్యాక్సిన్ కూడా 1,200 తీసుకున్నాడు. చెన్నైలో హైకోర్టు మరి 20 లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెడతావు కరోనా కోసం ఏవి అని అడిగితే అప్పుడు ఫ్రీ అన్నాడు. అంటే వ్యాక్సిన్ మన పైసలతోటి తయారు చేసి మళ్ళీ మన దగ్గర 1,200 తీసుకున్నాడు. అంటే ఎంత గలీజ్ ముండకొడకాడు. చట్టసభల్లో మహిళలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్. కరెక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చింది, సమాచార హక్కు చట్టం తెచ్చింది, ఎన్ఈఏసింది, తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇంకా 100 ఏళ్ళనే రాకపోతుండే. బీజేపీ ఇస్తుండన్నారా? ఇస్తే కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ని ఇప్పటికీ విమర్శిస్తున్నాడు. తలుపులు మూసిచ్చిర్రంట, తలుపులు మూసియలేదంట. ఎట్లా ఇస్తే అది ఇవ్వడం ముఖ్యం కదా. దొంగ ముండ కొడుకు. అంటే ఇచ్చేది లేదు వానికి. గలీజ్ ముండ కొడుకు. అంటే పెట్టుబడిదారుల సంఖ్యను ఆకుతున్నాడు వాడు. ఆంధ్రాల పెట్టుబడిదారులు దొంగ ముండ కొడుకులు ఆంధ్ర ప్రజల్ని ఎదగనిస్తలేరు వాళ్ళు. ఇక అట్లనే తెలంగాణ చేద్దామంటే వర్కౌట్ అవుతలేదు. మేము రాజుల లెక్క బతికిన వాళ్ళము ఇలా మమ్మల్ని కూడా ఆంధ్రాల లెక్క ఉత్తరాది లెక్క ఎడ్డోళ్ళని చేస్తా ఆడుకుంటా అంటే తోలు తీస్తాం బిడ్డ. బతకడానికి వచ్చిన లెక్కుండు, లేకపోతే మా కాలబెట్టడవచ్చు. ఓకే, మా మంచితనం ఒకటే చూస్తున్నామేమో. ఎల్ఐసి స్థాపించింది కాంగ్రెస్, విద్యుత్ సబ్ స్టేషన్లు పెట్టింది కాంగ్రెస్, పోలియోపై యుద్ధం చేసింది కాంగ్రెస్, ఆహార భద్రతా చట్టం తెచ్చింది కాంగ్రెస్ కదా. పనికి ఆహార పథకం ఎవరు తెచ్చిండు? మనరేగా. అప్పుడు వ్యతిరేకించే దురిద్రుడు వీడే. గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెసే, వృద్ధులకు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెసే, స్కాలర్షిప్లు ఇచ్చింది కాంగ్రెసే, గ్రంథాలయాలు కట్టింది, స్టేడియంలు కట్టింది, ఫార్మసీ రంగానికి బీజం వేసింది, ఇస్రోని స్థాపించింది. ఒక్కటా రెండా? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇట్లా ఏదన్నా చెప్పు. ఎన్ని వందల ప్రభుత్వ రంగ సంస్థలు, ఏ రంగమన్నా తీసుకో. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ పెట్టి మేధావుల సలహాల ప్రకారం ఏ రంగంలో భారతదేశం బలహీనంగా ఉందో ఆ మేధావులు చెప్పిన దాన్ని బట్టి ఫండింగ్ ఇచ్చి అట్లా ఒక్కొక్క రంగాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ స్థాయికి వస్తే వీడు రాగానే ఫస్ట్ తెచ్చింది ప్లానింగ్ కమిషన్.
ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు అర్రగట్టలేము, తొర్రగట్టలేము, ఒక చిన్న బ్రిడ్జ్ కట్టలేము. దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు అంటే నువ్వు దేశాన్ని నిర్మించడానికి రాలేదు, దోసుకోవడానికి వచ్చినావు. ఈ 60 ఏళ్ళలో చేసిందంతా ఎత్తుకోబోతున్నావు ముండకొడుకు. గలీజ్ పడుకో. గుండు సూది కూడా తయారవని దేశంలో అంతరిక్షంలోకి రాకెట్లు పంపే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్. కరెక్ట్. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది కాంగ్రెస్. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. చెప్పురా అయ్యా. ఒక పక్క దేశమైన పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. 2 దిక్కుల శత్రువులు ఎందుకని? ఒకటా రెండా ఎన్నని చెప్పాలి? భూస్వాముల దగ్గర భూములు ఉంటే భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి పేదోళ్ళకి భూములు వంచి పెడితే ఇలా ఆ ఎస్సీల దగ్గర ఆ ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో 1/2 ఎకరమో ఉంది. లేకపోతే ఇలా భూమి ఎక్కడిది? భూస్వాముల దగ్గర సామాన్యుల దగ్గర భూమి ఎక్కడిది? అట్లాంటి సంస్కరణలు మోడీలు వచ్చినా కూడా ఏం తెచ్చిండ్రా? రాజులకు ఇచ్చేటువంటి భరణం రద్దు చేసింది. ఒక 360 సంస్థానాలు చిన్న చిన్న దేశాలుగా ఉన్న ఒక అనేక రాజ్యాలుగా లేకపోతే దేశాలుగా అయ్యాలి యూరోప్లో ఎట్లున్నాయి అట్లా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఒక తాటి కిందికి తెచ్చి ఒక భారతదేశం అనేది ఒక ఐక్యంగా ఏర్పాటు చేసింది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మార్చింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఒకటా రెండా? పాకిస్తాన్కి రాజ్యాంగం రాసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? మనం ఎంత తక్కువ టైంలో రాసుకోగలిగినాం. సో ఏ రంగంలో అయినా ఇలా ఈ స్థాయికి ఒక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో కంపీట్ కాగలుగుతున్నామంటే అది కాంగ్రెస్ పుణ్యమే. మోడీ ఏం చేసిండు? 2014 నుంచి మోడీ ఈ రంగంలో మనకి గతం కంటే మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయి కానీ, అభివృద్ధి జరిగింది కానీ, ప్రభుత్వ సంస్థలు పెట్టినాయి కానీ, ఒక మంచి రోడ్లు వేసినాయి కానీ, ఎనీథింగ్ ఒక సామాన్యుడికి, ఒక సామాన్య భారతీయుడికి ఏ కులమైనా ఏ మతమైనా పోనీ హిందువుల కోసమే అవతరించిన అంటుండే హిందువుల కోసమైనా మోడీ వల్ల ఒక్కరి జీవితం బాగుపడ్డాయి చెప్పండి. ఒక రైతుని అడగండి, ఒక కార్మికుని అడగండి, ఒక కర్షకుని అడగండి, లేకపోతే ఒక వ్యాపారస్తుని అడగండి, ఏ రంగంలో అయినా అడగండి. గుజరాతీ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు తప్ప మిగతా ఏ సామాజిక వర్గం కూడా 1% కూడా బాగుపడలే. ఇంట్లో అందరినీ రోడ్డు మీద తెచ్చినావు. వ్యవసాయం చేసుకునే వాళ్ళని నల్ల చట్టాలు తెచ్చి, అదానికి అనుకూలమైన చట్టాలు తెచ్చి వాళ్ళని రోడ్ల మీద తెచ్చి 700 మందిని చంపినావు. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రతిపక్షాలు చంపాలని నోట్ల రద్దు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5 పైసలు 10 పైసలు దోసుకున్నాయి. అవి చెల్లొద్దని చెప్పి నోట్ల రద్దు చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్లి కోసమో దాచిపెట్టుకున్నాయి, లేకపోతే అన్ని అట్లా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోయారు. చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు అందరినీ చంపేసినావు నోట్ల రద్దు చేసి. సో నువ్వు ఏం మంచి కరోనా సమయంలో తాలి కొట్టు, ఇంకోటి కొట్టు అని ఆ కరోనాని ఇంకా వ్యాప్తి చేసి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నావు. ఒకటా రెండా? మళ్ళీ నేను హిందువుల కోసం ఇవన్నీ సరిపోవని ఎన్నికలు రాగానే హిందువులను చంపుతున్నావు. చంపేసి పాకిస్తాన్ వాడు చంపిండు, ముస్లిం వాడు చంపిండు. ముస్లిం వాడు చంపితే ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? మేము వద్దంటున్నామా? కదా, చెయ్యడు. కేవలం ఆడ ఏదో పాకిస్తాన్ మీద వేసినా అంటాడు. కథం. ఏ ఆధారం ఉండదు. వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదు. దేశంలోకి వాడు వస్తుంటే మీరేం బీకిందో తెలియదు. నువ్వు దాడి చేస్తావు పాకిస్తాన్ మీద. అది కూడా రియల్ గా యుద్ధం కాకుండా అది కూడా ఫేక్ యుద్ధం చేసేసి ప్రజల దృష్టి మరలుస్తావు. పాకిస్తాన్ మీద బ్లేమ్ వేస్తావు. వాడు వస్తే ఎట్లా వస్తాడు? నీ అనుమతులు. ఇప్పుడు ముంబై దాడులు జరిగినాయి. ఎక్కడి నుంచి వచ్చిండు, ఏడికి పోయిండు, మొత్తం మనము అందరినీ చంపేస్తే ఒకటి మిగిలితే వాడిని ఉరి తీసినాం. వాడు ఎక్కడి నుంచి పోయిండు, ఏ టైం టు టైం, మినిట్ టు మినిట్ పబ్లిక్ ముందు పెట్టినాం ఇన్వెస్టిగేషన్ చేసి. మరి వీడు వచ్చినాక ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదు? 200 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి వాడు పట్టుకొని వస్తుంటే ఏం చేశారు? ఈ యొక్క భద్రతా దళాలు సెక్యూరిటీ కెమెరాలు ఏడవైదు వచ్చినాయి. ఆ ముందు రోజు సెక్యూరిటీ కెమెరాలు లేకుండా చేసిందే వీళ్ళు. అంటే చేయిస్తుందే వీళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి. ఆర్ఎస్ఎస్ లో ఉన్న విభాగాలు చూడండి, అలా కేవలం బాంబులు తయారు చేయడానికి, బాంబులు వేయడానికి, దాడులు చేయడానికి ఒక విభాగం ఉంది. అందులో ఈ బజరంగ దళ్, విహెచ్పి అవన్నీ అవే చేస్తాయి. సో వాళ్ళ గోల్ వేరున్నది. బ్రాహ్మణులకి ప్రజల్ని దృష్టి మరల్చాలి. మతం పేరు మీద వాళ్ళు ఓట్లు రాబట్టుకోవాలి. అంటే వీడి దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. అంటే వీడే దాడులు చేస్తాడు, వాడు ముస్లిం పేరు చెప్తాడు. గాంధీ మహాత్ముని జాతిపితనే సుంతి వేయించుకొని చంపిన గాడిది కొడుకువి, బ్రాహ్మణుడివి, నువ్వు ఎంత నీచానికైనా దిగజారుతుంది అధికారం కోసం. భారతదేశంలో జరిగిన అన్ని దాడులు ఈ వీడి చేయించినాయి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి కూడా. ఆడ కూడా పైసలకు అమ్ముడు పోయే గాడిది కొడుకులతోటి కలిపి కుమ్మక్కై చేయిస్తుంది వీడే. ఈ భారతదేశంలో ఉన్న ఆర్య బ్రాహ్మణుడే. సింపుల్. జలంధర్ మండల టీడీపీ ప్లస్ బీజేపీ ఇద్దరిని దన్నాలి పట్టుకో.
ఓకే, పెట్టుబడిదారులు లేదా పెట్టుబడిదారులు కూడా కాదు, పెట్టుబడిదారుడు అంటే వాడు నిజంగా ఫేర్ బిజినెస్ చేస్తే వాడిని ఏమంటలేము. దోపిడీదారుడు, వాడు పెట్టుబడిదారుడు కాదు, దోపిడీదారుడు వాడు దోసుకున్న దానికి 5 రూపాయలు నీకు ఇస్తాడు అంటే వాని కుమ్మక్క అవుతావా. రాజేష్ మామిడిపల్లి, అవును బ్రదర్, అమెరికాలో యూరోప్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండవు, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అట్లయితే మనకు బర్డన్ పోతుంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు చూడు, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ యొక్క విద్యాలయాలు కానీ మళ్ళా మెజారిటీ కొంచెం అవకాశం ఉన్నవాడు ప్రైవేట్కే వదిలించుకుంటాడు. మరి గవర్నమెంట్ డాక్టర్స్ తోటి గవర్నమెంట్ టీచర్తో పోలిస్తే వాళ్ళు వెరీ లెస్ క్వాలిఫైడ్. వీడు గవర్నమెంట్ టీచర్ కావాలంటే వాడు బీఈడి చేసి ఇంకేదో కోర్సులు చేసి వాడు డిఎస్సి పాస్ అయ్యి వాడు ఎక్స్పీరియన్స్ వచ్చి అంత సీనియర్ ఉంటాడు. అయినా సరే మన కొడుకుని బిడ్డని ప్రైవేట్కి పంపిస్తాం. ఎందుకంటే వీడికి ఇంత టాలెంట్ ఉన్నా వీడు ఆ యొక్క డెడికేషన్ లేదు. కాబట్టి ఈ తలకాయ నొప్పి ఎందుకు, అవసరం ఏముంది? వీడిని ఇన్ని లక్షల ప్రైవేట్లో ఇప్పుడు గవర్నమెంట్ టీచర్కి 1,00,000 రూపాయలు ఇస్తారు, ప్రైవేట్లో 1,00,000 రూపాయలు ఇస్తారా? 20,000 ఇస్తే ఎక్కువ, 20 లేదా 30 మ్యాక్సిమం. అది ఇంకా ఇప్పుడు రేట్ ఈ ద్రవ్యోల్బణం వల్ల పెరగవచ్చు. కానీ ఏదైనా వీనికి ఇచ్చే తోడిస్తే 3 నుంచి 5 రెట్లు వీనికి ఎక్కువ వస్తుంది. మరి వీడు చెప్పేది ఏంది, వాడు చెప్పేది ఏంది? సో కాబట్టి మనకి ఎందుకు ఈ తలకాయ నొప్పి? ఎత్తేసి మొత్తం ప్రైవేట్ చేసి మనకు వద్దు. పేదోనికి మనం రీయింబర్స్ చేద్దాం. నెలకి నీకు 2,000 3,000 ఎంతనో ఇస్తాం. పెన్షన్ ఇస్తలేం, అట్లనే ఇస్తాం. ప్రతి పేద విద్యార్థికి నెలకి ఇన్ని పైసలు ఇస్తాం. మీరు ఫీజే కట్టుకుంటారా, మీరు తిండి కొనుక్కొని తింటారా, ప్రైవేట్ హాస్టల్ ఉంటారా, ఏం చేసుకుంటారో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. మనకెందుకు? ధనవంతుల పిల్లలకి ఏ ఫెసిలిటీ వస్తుందో నీకు కూడా అదే వస్తుంది. మనకెందుకు ఈ తలకాయ నొప్పులు? వాడెవడో ఫుడ్లో పురుగులు వేసిండు, వాడెవడో పాయిజన్ వేసిండు, లేకపోతే ఇంకోటి ఏదో వేసిండు, అన్నంలో ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి. మనకి ఎందుకు ఆ తలకాయ నొప్పి? పైసలు ఇస్తాం, కొనుక్కొని తిను. ప్రైవేట్ క్యాంటీన్లు అలో చేయి, వాళ్ళే వస్తారు, వాళ్ళే ఫుడ్, వీళ్ళు టోకెన్ పైసలు ఇస్తారు, లేకపోతే టోకెన్లు ఇస్తారు, వాళ్ళని రెగ్యులేట్ చేయి. ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ప్రైవేటు వ్యాపారస్తులు అందరూ రెగ్యులేట్ చేయి. ఇప్పుడు ఆ డాక్టర్ ఏది పడుతుంది సూదిస్తే వాడికి, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాడు ఏది పడుతుంది ట్రీట్మెంట్ ఇస్తే వాడిని శిక్షించామా? సో అట్లనే హాస్పిటల్ అయితే మనకి ఇంకా తలకాయ నొప్పి ఇంకా అవుతుంది. ఓన్లీ ఇన్సూరెన్స్ కడతాం, అయిపోయాయి. వాళ్ళని రెగ్యులేట్ చేయి. ఈ ట్రీట్మెంట్కి ఇంతకంటే ఎక్కువ పైసలు తీసుకోవద్దు. మార్కెట్కి అనుకూలంగా 1% 2% పెంచు. లేదు అంటే పేద మధ్యతరగతికి నువ్వు 90%, ప్రైవేట్ వాడైనా పేద మధ్యతరగతికి రెగ్యులేట్ చేస్తాం. ప్రైవేట్ వాడైనా సరే పేద మధ్యతరగతి ఈ రేట్ ఇయ్యి. ధనవంతుని దగ్గర చిరంజీవి ఇంకోడో పవన్ కళ్యాణ్ ఇంకోడో ఉన్నాడో వానికి కూడా కార్డు ఇస్తాం. వీనికి తెల్ల కార్డు ఇస్తాం, వానికి పింక్ కార్డు ఇస్తాం, లేకపోతే వానికి గ్రీన్ కార్డు ఇస్తాం, ఇంకోనికి ఎర్ర కార్డు ఇస్తాం. ఆ ఎర్ర కార్డు ఇచ్చిన వాడికి మాకు సంబంధం లేదు. మిగతా వాళ్ళకి ఈ రేట్కి. అందులో ఇది మధ్యతరగతి వాళ్ళకి అయితేనేమో 50% ప్రభుత్వం కట్టుతుంది, మిగిలిన 50% నీ చేతులకి వెళ్ళి పెట్టుకో. పేదోళ్ళకి మాత్రం 90%, 100 రూపాయలు వాడు ఫీజు వేస్తే 10 రూపాయలు నువ్వు కట్టుకో, 90 రూపాయలు మేము కడతాం. నువ్వు వచ్చిన దగ్గర చూపించుకో. ఇక సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఆ ధనవంతుడికి ఏ క్వాలిటీ ఉందో నీకు కూడా అదే క్వాలిటీ ఉంటుంది. ధనవంతుని బిడ్డ ఏడు చదువుతాడో నువ్వు కూడా అన్ని చదువుతావు. మరి వానికి డిఫరెన్షియేషన్ ఉండదు. ఇక వానికి మంచి ఎడ్యుకేషన్ ఉంది, నాకు చెడ్డగా ఉంది ఉండదు. ఇక మనకి ఎందుకు తలకాయ? సంవత్సరానికి మీరు లెక్క పెట్టండి, ప్రైవేటు గవర్నమెంట్ రెగ్యులర్ స్కూళ్ళకి, అందులో టీచర్లకి, వాళ్ళ స్టాఫ్కి, అందరికీ, అట్లనే గురుకులాల పిల్లలకి వాళ్ళని పోషించడానికి వాళ్ళకి బట్టలు, వాళ్ళ అన్ని అవి కాకుండా వాళ్ళ అక్కడ పనిచేసే టీచర్లకి ఇవంతా యాడ్ చేయండి. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చే వాళ్ళ జీతాలు, ఆ ఎక్విప్మెంట్, హాస్పిటల్ మెయింటెనెన్స్, ఇవన్నీ యాడ్ చేయండి. తక్కువ నా అంచనా ప్రకారం ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇవన్నిటి కింద 30,000 కోట్లనే వేస్ట్ అవుతున్నాయి. నువ్వు ఓన్లీ రీయింబర్స్ చేస్తే 10,000 కోట్లలో అయిపోతుంది. అది 20,000 కోట్లు మిగులుతాయి. 20,000 కోట్లు తెచ్చి మనం ఎవరైనా పెట్టుబడి వ్యాపారం చేసుకుంటా అంటే ఇది చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పంచిపెట్టే బదులు పంచిపెట్టడానికి కూడా సద్వినియోగం అవుతలేవు, అవి దుర్వినియోగం అవుతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. అవును బ్రదర్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్. లోకేష్ ముల్లపూడి, ముల్లపూడి, గొల్లపూడి, ఇదంతా ఆంధ్ర బ్యాచ్. ఎలా మంచి ఆ పేర్లను బట్టే చెప్పొచ్చు, అర్థమైందా? మోస్ట్లీ కమ్మోళ్ళే ఉంటారు. కమ్మ కాదంటే కాపు ఉంటారు.
ఇంకా బాపన ఉంది అలా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. నీకు చూడు ఇది చూడండి మిత్రులారా, వీడు చూడు లోకేష్ ముల్లపూడి అని ఉన్నది ఆంధ్రోడు. ఓకే, ముల్లపూడి అంటేనే ఈ పూడిలో అన్నీ ఉంటాయి. ఓకే, అర్థమైందా? అదేంది నేను అప్పుడు శ్రీశైలం పోతే ఏదో ఉండే అన్నీ ఏదో పేరు, ఈ దోమల పెంట, ఆ పెంట, ఈ పెంట ఉంటాయి. ఈ పూడీలు వచ్చేసేమో గోదావరి జిల్లాల అక్కడ ఉంటాయి. సో నువ్వు అక్కడుండి మాట్లాడుతున్నవే, నీకు తెలంగాణ కాకుండా అక్కడేం పనే, కూసంతా దిమాగ్తో సోచు. అరే నీకు తెలంగాణ భాష రాకపోతే మాట్లాడకరా అయ్యా. నేను ఆంధ్ర భాష మాట్లాడతలేను కదా, మాకు కూడా వచ్చు. నాన్నగారండి తిన్నారా అండి, గట్టిగా చేశారా అండి, మీకు చిన్నిల్లు ఉందా అండి, దొంగ ముండ కొడక. మాకు రాదరా మీ లెక్క వంకర తిప్పరాదురా. మాకు ఎంత తిప్పినా యాస రాకపోవచ్చు, భాష వస్తుందేమో యొక్క ఏది దీర్ఘాలు తీసి, కానీ యాసను పట్టడం అంత ఈజీ కాదు కదా. సేమ్ థింగ్ విత్ యూ. ఓకే, నువ్వు ఎంత కష్టపడ్డా తలకాయ కిందికి కాలు మీదికి పెట్టి మొత్తం రోడ్ అంతా దేకినా కానీ నీకు ఆ తెలంగాణ యాస రాదు. అర్థమైందారా? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉడితేనే వస్తుంది, మళ్ళా సంక్రాంతి రాగానే తట్టపుట్ట సర్దుకొని వీక్తావు కదా, ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి సంక్రాంతికి ఎందుకు పోతారో మొత్తం మీకు అంటున్నాం. మా మీద నీ డామినేషన్ ఏందిరా? నువ్వు ఈడ హాస్పిటల్ పెట్టుకుంటే ఆడ పెట్టుకోపో, ఈడ టీవీ స్టేషన్ పెడితే ఆడ పెట్టుకోపో, ఏడైనా నీ పైసలే కదా. ఎడ్డి గొర్రెలు ఎక్కువ ఉన్నారు. దొంగ ముండ కొడుకు ముల్లపూడి ఈడ ఆంధ్రోడు. కాదురా అబ్బాయి, ఏడున్నా ప్రశ్నిస్తాం రా. కాదు, ఇక్కడ ఉంటే ప్రశ్నించొద్దని ఉన్నాదురా. అమెరికాలో ఏదో అయితే మోడీ ఎందుకు ట్రీట్ చేస్తాడు? అమెరికాలో అది హౌడీ మోడీ అని ట్రంప్ ఆర్గనైజ్ చేస్తాడు, ఇండియాలో నమస్తే ట్రంప్ అని చేస్తాడు. ఏం పని? చంద్రబాబు నాయుడికి మొత్తం సింగపూర్లో తెలుగు ప్రజల యొక్క మొత్తం సంపద కొల్లగొట్టుకుపోయి సింగపూర్లో ఎందుకు పెట్టాలి? లోకేష్ అమెరికాకి ఎందుకు వస్తాడు కదా? తానాలు గీనాలు ఈడెందుకు కదా? మీ చెత్త టీడీపీ వాళ్ళ కార్ ర్యాలీలు అమెరికాలో ఎందుకు? బాగుందా? నస్తుందా? మనం చేస్తే సంసారం, పక్కవాడు చేయకముందే వ్యభిచారం కదా. దొంగ పడుకో. ఏడున్నా ప్రశ్నిస్తారా అయ్యా? నేను స్టూడెంట్గా ఇంజనీరింగ్ అయిపోయాక మాస్టర్ చేయడానికి అమెరికాకి వచ్చిన. నాకు పిల్లలు ఈడున్నారు, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా పిల్లలకి వాళ్ళకు ఒక దారిలో చూపెట్టాలి కాబట్టి ఉన్నా. నాకు ఏ అవకాశం దొరికినా వస్తా, ఈడున్నా ప్రశ్నిస్తా, ఈడున్నా ప్రజలు చైతన్యం చేస్తా, ఆడికి వచ్చినా ప్రశ్నిస్తా. అర్థమైందా? ఏడున్నా నా లోపల ప్రవహిస్తుంది తెలంగాణ రక్తమే. కాబట్టి ఈడుంటే ప్రశ్నించొద్దు అనేది ఏదైనా చట్టం ఉంటే తీసుకురా. ఇంకా అప్రిషియేట్ చేయాలరా లుచ్చనా కొడక. ఈ అమెరికాలో లక్షల మంది యొక్క భారతీయులు ఉన్నా నాకెందుకులే అని వాని సొంతం వాని కొంపటే వాడు చూసుకుంటున్నాడు. అట్లాంటిది 7 సముద్రాల అవతలండి కూడా నా దేశం గురించి ఆలోచిస్తున్నాడు అనేది ఇంకా అప్రిషియేట్ చేయాలి లుచ్చనా కొడక. ఏ దేశం ఏగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎవరు రాయప్రోలు సుబ్బారావు అంటే ఆయన ఆంధ్రోడే రాసిండు. మరి వాళ్ళు చెప్పి అంత పెద్ద మహనీయుడు చెప్పింది తప్పారా? ఆ స్పేస్లోకి పోయి మై ఇండియా ఫ్లాగ్ అని చూపెడుతున్నారు. వాళ్ళు ఎవరో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఇండియా ఫ్లాగ్ అని చూపెడుతున్నారు. వీడేమంటున్నాడు? తెలంగాణలో మాత్రమే చూపెట్టాలి, ఇంకా ఏడ చూపెట్టొద్దు అని చెప్తున్నాడు. ఏం మనిషిరా? ఏం మనిషివి? అంటే నీ దోపిడిని ప్రశ్నిస్తే ఏదే చూడు, ఆడుంటే నేను చెప్పిన కదా స్టార్టింగ్లో, ఆడుండి ప్రశ్నిస్తే ఈడికి రా అంటాడు. ఆడున్నోడు ప్రశ్నించిండు అనుకో, తెలంగాణ శ్యామ ఎవరైనా ప్రశ్నించిండు అనుకో, నువ్వు ఈడెందుకున్నావు తులసి చందు ప్రశ్నించింది అనుకో, ఏమంటారు? అగో నువ్వు కమ్యూనిస్టు, నువ్వు కాబట్టి నువ్వు కమ్యూనిస్టు దేశమైన చైనాకు రష్యాకు అంటాడు ఇలాంటి కొడుకు. అంటే నీ దోపిడీ ప్రశ్నిస్తే ఆడున్నోని ప్రశ్నించొద్దు, ఈడున్నోని ప్రశ్నించొద్దు. అరుంధతి రాయ్ ఎప్పుడు 20 ఏళ్ల కింద మాట్లాడిన మాటని ఇప్పుడు ఆమె జైల్లో పెడతా అంటాడు. ఆయన చచ్చిపోయే టైంలో వదిలేసిర్రు ఆ ప్రొఫెసర్ సాయిబాబాని. ఆయన ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. ఆయన పేరు ఆయన విరసం అధ్యక్షుడు. అని ఎవడు ప్రశ్నించొద్దారా మీ దోపిడిని? ఏం చేసుకుంటావు? అందరి సొమ్ము ఎత్తుకుపోయి ఏం చేసుకుంటావు? మొన్న రామోజీరావు చచ్చిపోయిండు, నువ్వు ముల్లపూడి కూడా సావడారా?
అందరిని ఇబ్బంది పెట్టి ఈ ప్రకృతి సంపద అట్లా అనుకుంటే ప్రకృతి మనకి ఇయనేయదు కదా. భూమిలో బంగారం పుట్టకుండా చేయగలుగుతుంది కదా, భూమిలో నీళ్ళు లేకుండా చేయగలుగుతుంది కదా. మరి ప్రకృతి అన్ని ఇచ్చినప్పుడు అవన్నీ అందరి కోసం ఇస్తే నువ్వు ఒక్కనే గుంజుకుంటా దాచిపెట్టుకుంటా అంటే ఎట్లరా? ప్రకృతి విధంగా ప్రవర్తిస్తా అంటే తోలు తీయరారా? లుచ్చనా కొడక. ఇప్పటి వరకు పోలవరం వాడు ఇది ఫస్ట్ టర్మ్ కంప్లీట్ చేయలే, మరి ఇప్పుడు ఎవడు ఆపుతుర్రా? లుచ్చనా కొడుకు, దొంగ నా కొడుకు. పెళ్ళాన్నే చూసుకోలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడు అన్నాడు. ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేనని పోగొడుతున్నాడు. వీడు పిల్లనిచ్చిన మామని మోసం చేసిన లుచ్చనా కొడుకు. మా బెల్లి లలితకి ఏమన్నదిరా? మా తెలంగాణ అస్తిత్వం గురించి గజ్జగట్టి పాట పాడితే చంపించిండు లంబడి కొడుకు. టీడీపీలో ఒక్కరిని కూడా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ లేకుండా చేస్తాడు. మళ్ళీ వీనికి ఏడో థ్రెట్ వస్తారని ఎంతమందిని చంపించిండు లుచ్చనా కొడుకు? మాధవ్ రెడ్డిని చంపించిండు, ఎర్రంనాయుడిని చంపించిండు. ఒక్కరినారా ఇద్దరినా? ఎందుకంటే వీని మామకు మోసం చేసిండు కాబట్టి అందరు వీని లెక్క చేస్తారని వీడు అనుకుంటుండు. లుచ్చ నా కొడుకు. చంద్రబాబు నాయుడు అంత గలీజ్ నా కొడుకు ఈ భూమి మీద లేడు. అర్థమైందా? ఆ చంద్రబాబు నాయుడు ఉచ్చదొక్కినామనుకో రేవంత్ రెడ్డి నీ ముట్టి కూడా వలుగుతుంది. ఆడ ఎడ్డి కోదలు ఉన్నారేమో ఆంధ్రప్రదేశ్లో, కానీ తెలంగాణలో అయితే చీరిసింత తగ్గడతారు. అర్థమైందా? గలీజ్ పడకు. నీకు నువ్వు తెలంగాణోడివే కాదు ముల్లపొడి. నీకేం పని రా? నీకేం పని? మేము ఏదో తెలంగాణలో ముచ్చట పెట్టుకుంటాం. నీకేం పని? నీ ఆంధ్రాకో నీ విజయవాడకో నువ్వేం పిక్కుంటావు పిక్కు. మా తెలంగాణ నీకేం పని రా? లుచ్చబాడుకో. నీ విజయవాడకు వస్తే మాకు తిట్టు. దొంగ పాడుకో. ఎథిక్స్ లేవు వాళ్ళకి, ఎథిక్స్ మొరల్స్ లేవు. అని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే గిట్లనే చేస్తారు. మన వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారు, లేకపోతే మన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అన్ని రకాలుగా వానికి ఎథిక్స్ మొరల్స్ లేవు, ఇక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. ఓకే. రాజేష్ మామిడిపల్లి, ఇంతవరకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అనేది వేరుపడలేదు, ముందు ఆ పని చేయాలి. కరెక్ట్ బ్రదర్. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడితే తెలంగాణ సినిమాలు అది వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఉంటే అది ఎంత, అది ఒక లోపలే ఒక ఆత్మని ఇట్లా టచ్ చేస్తుంటది. కనకవ్వ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా బయటకు వస్తారు. అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ పాటలు కూడా ఎవరు పాడతారు? మళ్ళీ రాయలసీమ ఏంద్ర మంగళీ పాట పాడుతుంది, జంగిలీ పాట పాడుతుంది. మరి మేమేమి కాదు, మా దగ్గర టాలెంట్ ఉన్న లేరా? కొల్లలు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ కానీ, వాళ్ళకి ఒక కొంచెం ఔత్సాహికం కానీ ప్రోత్సాహం కానీ ఇస్తే ఒక మీ ఆంధ్రోల కంటే 1000 రెట్లు అన్ని రకాలుగా ఇది అవుతారు. అర్థమైందా? ఒకప్పుడు మా తెలంగాణ భాషని ఆకు రౌడీలకు పెట్టేటోడు. హీరో విజయవాడ నుంచి వచ్చేటోడు, విలన్ విజయవాడ నుంచి వచ్చేటోడు, మెయిన్ విలన్, హీరోయిన్ విజయవాడ నుంచి వచ్చేది. ఆకు రౌడీలకి కింద, మెయిన్ విలన్ కింద ఉన్న ఆకు రౌడీలకి మా తెలంగాణ భాష పెట్టి ఎక్కిరిచ్చేలాంటి కొడుకు. ఇవాళ తెలంగాణ యాస మాట్లాడకపోతే వాని ఆంధ్రోని శానాన్ని నడతలేదు. ఆ స్థాయికి వచ్చింది. సో కాబట్టి మా అస్తిత్వాన్ని ఎందుకు కూడా కొట్టుకుంటాం? రేవంత్ రెడ్డి నీకు సిగ్గుంటే ఓకే, ఆంధ్రోనికి పోయి ఆ యొక్క గద్దర్ ఫోక్ అవార్డ్స్ పెట్టాలి, కానీ గద్దర్ సినిమా అవార్డ్స్ పెడతారు. మళ్ళీ అన్ని ఆంధ్రులకు పైసలు ఇచ్చిండు, అందరికి పంచిపెట్టిండు. మళ్ళీ ఫోక్ అవార్డ్స్ ఇచ్చి ఫోకర్లకు పంచిపెట్టు. లుచ్చనా కొడక. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ చేయి, తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టు. ఎవరెవరికి 24 క్రాఫ్ట్స్లో తెలంగాణ వాళ్ళకి ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో అవి నేర్పి. పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఒక 90% మనమే కడతాం గవర్నమెంట్, వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకుంటే. తర్వాత తెలంగాణ ఔత్సాహికులు ఎవరైనా సినిమాలు తీయాలి, ఇంకోటి ఏదైనా లో బడ్జెట్ ఏదైనా తీయాలంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేద్దాం, లేకపోతే ట్యాక్స్ తీసుకోవద్దు తెలంగాణ సంబంధించినవి. ఆడ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, మొత్తం ఆంధ్రలే. ఏంది తలకాయ నొప్పి? రేవంత్ రెడ్డి మేము తెలంగాణ తెచ్చుకున్నది, అప్పుడు ముల్కి నిబంధనలు తెచ్చుకున్నది, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నది తెలంగాణ తెచ్చుకున్నది. ఓకే, 16 జీవో తెచ్చుకున్నది, ఇంకోటి తెచ్చుకున్నది. మేము ఎట్లా రాజుల లెక్క బతికినాము. ఓకే, వాడు బతుకోవడానికి వచ్చినవాడు మా మీద డామినేషన్ చేస్తా అంటే, ఇది ఇంకా కంటిన్యూ చేస్తా అంటే, ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందు ఏది తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం కొట్లాడినాం ఎన్నో ఆశయాలతోటి. ఇప్పుడు ఆ సపరేట్ అయినాక కూడా మళ్ళీ సేమ్ ఒక పరిపాలకుడు ఒకడే మారింది, కానీ మళ్ళీ సేమ్ రొటీన్ నడిస్తే మళ్ళీ ఇంకో ఉద్యమం వస్తుంది, తెలంగాణ బచావో ఉద్యమం వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా
తెలంగాణ బచావో చట్టం తీసుకురా. ఈ ఉత్తరాదిలో ఆంధ్రాల యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క ఆధిపత్యము, వాళ్ళ యొక్క మన కల్చర్ మీద దెబ్బ కొట్టడము, ఐడెంటిటీ అవి తీసేయి. తెలంగాణ వ్యాపారాలని, తెలంగాణ ఐడెంటిటీని, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని వీటిని పైకి తీసుకురా. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపి. ఓకే, ఏడాది లోపల ఒక ప్రణాళికాబద్ధంగా చెయ్యి. నీ ఒక్కరిని సొంతం కూర్చుంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. మేధావులతో కమిటీలు అయ్యి వాళ్ళు సలహాలు ఇస్తారు. ఒక టైం బౌండ్ కమిటీ అయ్యి సో వాళ్ళ సలహాలు సూచనలను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చో ఆలోచించి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని ఆ విధంగా చర్యలు తీసుకో. అర్థమైందా? ఏడాది లోపల కార్యాచరణ ఉండాలి. అంతే తప్ప నువ్వు ఇంకా ఆంధ్రలో సంకనాక్తా, ఆ చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటా, ఆడ మోడీ లుచ్చనాకుడికి చెప్పింది ఏంటా అంటే నేను తీసేసి పక్కకు పెడతాం. ఓకే, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. డిపి రామ్ దూడల. హాయ్ సార్, హాయ్ బ్రదర్, హాయ్ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, రాజేష్ మామిడి ఏమంటున్నారు? ప్రశ్నిస్తే వాడి కులం ఏంటి? ఆంధ్రాలో ఎంత కులపిచ్చి ఉంటుంది మిత్రులారా, తెలంగాణలో చాలా తక్కువ ఉంటుంది. కానీ మరీగా ఏమంటారు, వాడిని బతకనీయనంత ఉండదు. ఆంధ్రాలో అయితే గలీజ్ అంటే గలీజ్. ఆడు నా క్లాస్మేటు, వాడు ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ ఉద్యమాల గడ్డ. ఇక్కడ వచ్చిండాడు, ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి వచ్చిండు. వచ్చి ఇంకో క్లాస్మేట్ అయిన ఆడపిల్లని వీడు చౌదరి అని పిలుస్తాడు క్లాస్లో. వీడి కమ్మోడు ఆమె కమ్మదని నాకు తెలియదా? మనకి కులం పిచ్చే లేదా? అమ్మ, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, ఏడికొచ్చినావు, మళ్ళీ నీ కంపు ఆడనే ఉంది, విజయవాడనే ఉంది అంటే విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ తెచ్చినావు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమెరికాకు తీసుకొచ్చారు ఈ కంపుని. దరిద్రం ఉందా కొడుకు. ఆకుల పోనికి ఒక మళ్ళా తెలుగు సభలు, తానా ఒకటి, ఆట ఒకటి, ఇంకోటి. అంటే ఎంత కులపిచ్చి అనేది. ఇక మనోడైతే అయిపోయా. మన కులపోడైతే వాడు 1000 పాపాలు చేసినా ఏం కాదు. పక్క కులపోడు ఏ పాపం చేయకున్నా వాడు పెద్ద ద్రోహి. ఏం పిచ్చిరా ఇది అంటే గదే ఇక సిండికేట్ గదే. అంటే వాళ్ళొక కుట్ర చేసి మిగతా వ్యాపారస్తులు, మిగతా కమ్యూనిటీ వాళ్ళని ఎదగనీయకుండా చేయడం అన్నట్టు. ఇప్పుడు వాడు ఉత్తరాదోడి చేస్తుంది, మార్వాడోడి చేస్తుంది అదే, ఈ ఆంధ్రోడి చేస్తుంది అదే. అంటే వాళ్ళ కులపోడే రాజ్యం ఏలాలి, వాళ్ళ కులపోడే వ్యాపారాలు ఉండాలి, వాళ్ళ కులపోడే ఉండాలి. ఎవడన్నా వాళ్ళ కులంలో ఎవడన్నా జర ఇబ్బంది పడుతున్నాడు, వాడు వ్యాపారం లాస్ అయితే వీళ్ళందరూ కలిసి పైసలు వేసి వాడిని నిలబెడుతున్నారు. మరి ఇట్లా అంటే మనకి ఎంత కులపిచ్చి ఉంది అర్థం చేసుకోండి. దానివల్ల మిగతా వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది, మిగతా వ్యాపారాల సంఖ్య నాకపోతున్నాయి. ఆలోచించాలి మిత్రులారా, ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఓకే, ప్రశ్నిస్తే వాడి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి అని అడుగుతున్నారని ఈ రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, కేవలం ప్రశ్నలే ఉంటాయి. మరి అప్పుడేమంటారు ఈ బత్తాయి గాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రశ్నిస్తుంటే? ఎట్లా చేసినా సరే నువ్వు ఏదన్నా చేయి, ఎన్ని ప్రశ్నలన్నా చేయి, ఏమన్నా చేయి, లాస్ట్కి ఏమవుతుంది? రెండే జరుగుతాయి. ఒకటి ఏది జై శ్రీరామ్, రెండోది మన హిందువుల మీద ఇది మనకి హిందువులకు థ్రెట్ ఉంది. 10% ఉన్న ముస్లిమ్స్ తోటి కానీ, లేకపోతే ఏది పాకిస్తాన్ తోటి కరెక్ట్ ఎన్నికల ముందు దాడులు జరుగుతాయి. ఇవన్నిటితోటి కూడా సాధ్యం కాలేదనుకో, ఎన్నికల కమిషన్ ఉంది కదా, ఏది వాళ్ళకు ప్రతిపక్షాలకు పడాల్సిన ఓట్లని చెల్లకుండా చేయడం, లేకపోతే వీళ్ళు ఫేక్ ఓట్లు వేసుకోవడం. మోసం, దుర్మార్గులు. లక్ష్మీనారాయణ ఎస్ 100% కరెక్ట్ అన్న. రేవంత్ రెడ్డి బీజేపీ వదిలిన బాణమే. రేవంత్ రెడ్డి గారు మీ మీద నాకు ఏమంటారు గౌరవం ఉంది, కానీ బట్ ఎట్లీస్ట్ ఓకే, కావాలని చేసినవా, నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదా, లేకపోతే పైసల కోసం ఇప్పుడు వాడు సుపారీ తీసుకొని చేస్తారు, లేకపోతే పైసల కోసం ఆమెకు ఫీలింగ్స్ లేకున్నా కానీ ఎవరితోటైనా పండుకుంటుంది. 60 ఏళ్ళ ముసలు, 70 ఏళ్ళ ముసలు, 11 తోటి కూడా పడుకుంటుంది, చూసినావా? సో అంటే ఆమెకు ఫీలింగ్స్ లేకుండా పైసల కోసం ఎంత నీచానికైనా ఎవరితోటైనా పండుకోవడానికి ఒక్క నిమిషం ఆలోచించదు, రోగాలు వస్తాయి అని ఆలోచించకుండా చేస్తున్నది. లేకపోతే వీడు పైసలు తీసుకొని ఎవరినైనా చంపమంటే సుపారీ చంపుతాడు. అంటే వాళ్ళకి పైసలు తప్ప, అది తప్ప రైటా, ఫీలింగ్స్ ఉన్నాయా లేవా, ఎథిక్సా, మోరల్సా ఎలాంటిది లేకుండా ఉందో. మరి నువ్వు కూడా అట్లా చేస్తున్నావా? వాడు ఎవడో దోసుకున్నోడు, దోపిడీదారుడు నీకు పైసలు ఇస్తా అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణకి సంబంధించిన అస్తిత్వాన్ని, అభివృద్ధిని అన్నింటినీ తాకట్టు పెడుతున్నావా? ఎందుకంటే యువర్ యాక్షన్స్ విల్ స్పీక్. కాబట్టి ఇప్పటికైనా ఓకే, ఇప్పుడు 1.5 year అయింది. సో ఇంకా మనకు టైం ఉంది, కాబట్టి ఇంకా 3.5 years ఉంది.
అట్లీస్ట్ లాస్ట్ 1 year మళ్ళీ ఎన్నికలు తలకాయ నొప్పి అన్నీ ఉంటాయి కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మిగిలిన ఈ 2 ఏళ్ళన్నా నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. కేవలం పైసలు వంచిపెట్టడం సంక్షేమ పథకాలు కాదు. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ధనవంతులు కారు, ఆడికాడికి బండి నడుస్తుంది. కాబట్టి అవి కూడా ఎల్లకాలం పంచిపెట్టలేము, ఎందుకంటే వచ్చేది పీకుతున్నది, ఖర్చులు అట్లనే పెరుగుతున్నాయి. కాబట్టి బతుకులు మార్చేటి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏమన్నా లాంగ్ టర్మ్లో మన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు కోఆప్ పెట్టు, నువ్వు ప్రభుత్వ రంగ సంస్థనే పెట్టకు, ఈ యొక్క అమూల్ లాగా కోఆప్ పెట్టు, వ్యాపారస్తులకి అన్ని రకాల సాయం చేయి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆలోచించండి. మీరు సొంతంగా ఆలోచించకండి, కమిటీ చేయండి, వాళ్ళే చెప్తారు. ఉన్నారు కదా మేధావులు, ఇప్పుడు ఇది విమలక్క గారు, ఇంకా అనేక మంది ఎవరెవరైతే ఇప్పుడు మన ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ఇట్లాంటి వాళ్ళు తెలంగాణకి కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అట్లాంటి వాళ్ళందరూ మెంబర్స్ ఎవరైతే తెలంగాణకి సంబంధించిన మేధావులు ఎవరైతే ఉన్నారో, సిద్ధారెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలకు అతీతంగా. సో అట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళని సలహాలు ఇవ్వమంటే ఇస్తారు కదా, మా తెలంగాణకి ఏది మంచిదో చెప్తారు కదా మేధావులు. సో ఆ రకంగా చర్యలు తీసుకోండి, మీరు సొంతంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా. ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా బంగారు తెలంగాణ, నా కోటి రత్నాల వీణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి. ఓకే, మనం కాంపిటీషను ఆ విజయవాడతోటి కాదు, అహ్మదాబాద్ తోటి కాదు, మన కాంపిటీషను అభివృద్ధి చెందినటువంటి ఒక లండనో, లేకపోతే ఒక న్యూయార్కో, ఒక షికాగోనో, ప్రపంచం ఒక దుబాయో, ఓకే, వాటితోటి మనం పోటీ.